స్పందించాలి 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 We want justice. We want justice. We want justice. We want justice. నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి గురుకుల టీచర్ అభ్యర్థుల ధర్నాతో దద్దరిల్లిపోతుంది తెలంగాణ రాష్ట్రం. మొన్న మాసప్ ట్యాంక్ దగ్గర, అంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర, ఈరోజు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి జూబ్లీ హిల్స్ కూడా రావడం జరిగింది. ఇటు సైడ్ వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, గురుకుల ఆస్పిరెంట్స్ వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. మరి ఇక్కడ పర్మిషన్ ఉండదు, మీరు వేరే దగ్గరికి వెళ్ళి ధర్నా చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా వీళ్ళందరూ వచ్చి చూడొచ్చు. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే డెఫినెట్గా మీరు ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేయాలని చెప్తా ఉన్నారు. మరి చూడొచ్చు మీరు, విజువల్స్ కనబడతా ఉన్నాయి. చూడొచ్చండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందట కూర్చున్నారు అనుకోవచ్చు. ముందుకెళ్తే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు, అక్కడ వెళ్తే పర్మిషన్ లేదని చెప్పేసి ఇక్కడ రోడ్ల మీద కూర్చున్నారు. చిన్న బాబు, బాబా పాపనమ్మా, బాబు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఏం పేరు బాబు? అద్విత్. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది అసలు మీ ప్రాబ్లం? నల్గొండ నుంచి వచ్చినాం సార్ మేము. నల్గొండ నుంచి ఇంత పొద్దున 10 గంటలకి వచ్చేసారు. లేవగానే వెళ్ళినాం. ఎన్ని గంటలకు లేచారు? 6 o'clock అట్లా లేచి 6 గంటలకు లేచి ఎల్బీనగర్ మెట్రో నుంచి వచ్చేసినాము. మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తాడని ఒక్క మాట చెప్తే మేము 4 నెలల నుంచి అయితే మేము రాము కదా సార్. మాకు ఒక్క మాట చెప్పడానికి ఇంత ఎందుకు సార్? మాకు పిల్లలతో ఎంత కష్టపడి చదువుకున్నాం సార్ మేము. అసలు రావాలంటే ఇప్పుడు నా బాబు తీసుకొని నేను వచ్చిన, మా పాపని ఇంట్లో కూర్చోబెట్టి వచ్చిన నేను. నాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది సార్, జాబ్ వస్తుంది. ఆ నమ్మకంతోనే నేను మా బాబుని తీసుకొని వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మరి? మీరు జాబ్ కష్టపడి మార్కులు వచ్చినాయి, మార్కులు వచ్చిన తర్వాత రోడ్ల మీద నిలబడి పొద్దున్న లేచి పాపని ఇంటికాడ పెట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు ఇక్కడికి వెళ్ళాలని అంటున్నారు. ఏమనిపిస్తుంది? ప్రభుత్వం మారింది, మీరు అందరు కూడా మరి మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఎట్లయినా సరే డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తా అని చెప్పినారు. అసలు ఫస్ట్ మనకు నోటిఫికేషన్లో మనకు మల్లయ్య భట్టి సార్ ఏమన్నాడు, డిఎల్ జేఎల్ స్కూలు, పీజీటీ టీజీటీ స్కూలు ఇట్లానే ఇస్తా అన్నాడు. ఆ ఒక్క రీజన్తోనే చదివినాం. డిఎల్ రాకపోయినా సరే అట్లీస్ట్ స్కూల్ పోస్ట్ అయినా రాదా అన్న ఒక రీజన్తో చదివినా నేనైతే. ఇప్పుడు నోటి దగ్గరికి వచ్చిన జాబ్ కూడా వెళ్ళిపోతుందంటే మళ్ళీ ఇంకా ఎట్లా చదువుతాం సార్ మేము? ఇంత కష్టపడి మీరు ఎందుకు అనుకుంటారు? కోర్టు చెప్పింది కదా, కోర్టు చెప్పింది కానీ ఇవ్వాలి సార్. అందరూ ఓవరాల్ గా చెప్తున్నారు అవుతుంది అని, కానీ అఫీషియల్ గా మాకు ఎలాంటి హామీ లేదు సార్. సీఎం గారు ఒక్క మాట ఇవ్వండి అని ఒక 3 అక్షరాలు తెలుగు పదం చెప్తే 4,000 మంది కుటుంబాల్లో వెలుగు నిండుతుంది సార్. నిజంగా స్పష్టమైన హామీ ఇవ్వాలి సార్ మాకు సీఎం గారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే తిరగని మంత్రులు లేరు సార్, తిరగని ఎమ్మెల్యేలు లేరు, తిరగని స్టూడెంట్ లీడర్స్ లేరు. అందరి దగ్గరికి తిరుగుతున్నాం సార్. 5 నెలల నుంచి ఇంట్లో చిన్నపిల్లలను వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, హస్బెండ్స్ దగ్గర అప్పచెప్పేసి మొత్తం అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దగ్గరికి, బల్పుల్ వెంకట్ గారి దగ్గరికి, మొత్తం మంత్రులు అందరి దగ్గరికి తిరిగాం సార్. ట్రిప్ కోర్టుకి అయితే లెక్క లేనని సార్లు తిరిగాం సార్. రిప్రజెంటేషన్లు పట్టుకొని ఎన్నిసార్లు తిరిగామంటే ఛార్జీలు పెట్టుకోవడానికి డబ్బులకి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. క్యాండిడేట్స్ తో అంత ఇబ్బంది పడి కూడా మాకు వచ్చిన జాబ్ అడుగుతున్నాం. మేమేం ఫ్రీగా ఇమ్మని అడగట్లేదు సార్. మాకు వచ్చిన జాబ్ మేము కష్టపడి డిగ్రీలు పీజీలు చేసి ఇలా రోడ్లు పట్టుకుని తిరగాల్సిన కర్మ ఏంటి సార్ మాకు? మాకు వచ్చిన జాబ్స్ ని డౌన్ మెరిట్ లిస్ట్ లో ఫిల్ చేస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు సార్. స్మూత్ గా వెళ్ళిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. కాకపోతే ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ చేసి ఇంత కాంప్లికేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ట్రిప్కి వెళ్తే గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తాం. కోర్టు 3 సార్లు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చింది సార్ డౌన్ మెరిట్ లిస్ట్ లో ఫిల్ చేయమని. 3 సార్లు, ఒక్కసారి కూడా కాదు. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి కోర్టులో, అవి కూడా ఫేవర్ గానే వస్తాయి సార్. సీఎం గారు ఒక మాట డౌన్ మెరిట్ లిస్ట్ ఒక్క మాట ఆయన నోట్లోంచి వస్తే కనుక 4,000 మంది కుటుంబాల్లో వెలుగు నిండుతుంది సార్. నిజంగా మా రిక్వెస్ట్ సార్, మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే సీఎం గారు మా రిక్వెస్ట్ ని పరిశీలించండి, మా సమస్యను అర్థం చేసుకుని మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మాకు న్యాయం చేయండి. ఇది ఒక్కటి సార్ మేము అడిగేది. ఏం పేరు అమ్మా నీ పేరు? భవ్య సార్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ లో? నిజాంపేట నుంచి. ఏమంటారు ఇంట్లో మరి? అంతా చూస్తే రోడ్ల మీద అసలు మేము జాబ్ వచ్చిందని చెప్పుకోవాలా, రాలేదని చెప్పుకోవాలా? వేలకు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో రాత్రి పగలు చదువుకుని పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము మెరిట్లోకి వచ్చాం సార్. మేము ఫ్రీగా ఇమ్మని అడగట్లేదు కదా. మెరిట్ లిస్ట్లో ఉన్నాం మేమందరూ. 1:2 లిస్ట్ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తే కనుక మొత్తం అందరికీ జాబ్ వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. అంతే సార్. రైట్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఏం పేరు?
అసలు ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తే? జాబ్ ప్రిపేర్ అయింది ఒక ఎత్తు అవుతుంది, మీరు ఎక్కడంటే అక్కడ ధర్నాలు చేస్తున్నారు, మరి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోతున్నారు, ఎందుకు అట్లా? గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్తుంది అని అనుకోవట్లేదు కానీ అనుకోవాల్సి వస్తుంది. ఎంత బాధ ఉందంటే అసలు చెప్పడానికి మాట లేనంతుంది. ప్రతిసారి వచ్చిన ప్రతిసారి మీరు అడగడం మేము చెప్పడం, మీరు అడగడం మేము చెప్పడమే అవుతుంది తప్పితే దీనికి సొల్యూషన్ అంటూ ఏం లేకుండా పోతుంది. అసలు ఎక్కడ దొరుకుతుంది సొల్యూషన్? అసలు సీఎం దగ్గరికి తీసుకెళ్తున్నారా లేదా? ఇంతకి బల్మూరు వెంకట్ గారు, రియాజ్ గారు ఫస్ట్ నుండి ఏం చెప్తున్నారు? మేము సొల్యూషన్ ఇస్తాము, మీకు సొల్యూషన్ ఇస్తాము, కంపల్సరీ అవుతుంది, మమ్మల్ని నమ్మండి నమ్మండి అని ఇప్పటికీ 5-6 months నుండి అంటూనే ఉన్నారు. అంటున్నారు వీళ్ళు. నిజంగా అంటే హోప్స్ ఉండే, మొన్నటి వరకు చాలా హోప్స్ ఉండే. బట్ ఇప్పుడు 1:1 లిస్ట్ వచ్చి వాళ్ళని పిలుస్తున్నారు. మాకు రాదని ఒక 95%గా ఇండికేషన్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది ఏందండి? అసలు ఇంకా మాకు చావా జాబా రెండే అనిపిస్తున్నాయి. ఎంత బాధ అంటే 2-3 years నుండి ఎంత కష్టపడి చదువుతున్నారు అందరూ. మీకే చూస్తే తెలుస్తుంది. అంత పెద్దవాళ్ళే ఉన్నారు, ఏబో 30 years వాళ్ళే ఉన్నారు, 40 years పైన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, సార్ వాళ్ళు, మేడమ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎన్ని రోజులని కష్టపడతారు? ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీలలో చెప్పుకొని ఎన్ని రోజులని కష్టపడకుండా అంటే ఇక్కడ మిగిలించుకొని, పోస్టులు మిగిలించుకొని నోటిఫికేషన్ వేస్తూనే ఉంటావు. నువ్వు నోటిఫికేషన్ వేస్తూనే ఉంటావు. మేము పిచ్చోళ్ళలాగా 2-3 సంవత్సరాలు కూర్చోవాలి, చదవాలి. అంటే ఇప్పుడు మాకు ప్రెసెంట్ వచ్చిన జాబ్ను కూడా వదులుకోవాలి. ఇంకా నీ ఎందుకు నువ్వు ఫిబ్రవరిలో అప్పుడు పీజీటీ మిడిలో ఇచ్చేసినావు, నీ స్వార్థం కోసం ఇచ్చేసినావు. ఏదో అపాయింట్మెంట్ ఇచ్చిండే తర్వాత చూస్తాము అన్నట్టు అనిపించింది. కానీ మేము అనుకున్నాం ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఒక సీఎం అయినప్పటికీ ఒక జనరల్ పర్సన్గా చూడడానికి కూడా అలాగే ఉంటాడు. ఏ సీఎం అయినా ఒక ప్రౌడ్గా కనిపిస్తారు. కానీ ఈయన అట్లా కాదు, నిరుద్యోగుల గురించి ఖచ్చితంగా పట్టించుకుంటాడు అన్నట్లనే మేము ఓట్లు వేసినాం. కానీ ఇప్పుడు చూస్తుంటే కాంగ్రెస్కే ఓటేసినాం. ఆయన అట్లా అనిపించిండు. తన మాటను చూసి, తన ఆవేశం చూసి నిరుద్యోగులకి ఫస్ట్ సొల్యూషన్ చూపేది నిరుద్యోగులకి రేవంత్ రెడ్డి అనుకున్నాం. అట్లా చూసే ఓటేసినాం. అందరూ వేసిండ్రు. మాకు కొత్తగా 10 సంవత్సరాల నుంచి లేనివన్నీ ఇప్పుడు తొందరలోనే ఒక్కొక్కటి తీరిపోతాయి అనుకున్నాం. కానీ ఏది జరగట్లేదు. మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ఆయన కూడా, మాది కూడా మహబూబ్ నగరే. కానీ అసలు తన దగ్గరికి వెళ్ళిందా లేదా, చూస్తున్నాడా లేదా? ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ తిరిగితే సరిపోతుందా? ఎన్నిసార్లని బాధలు చెప్పుకోవాలి? అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినా మరి చావమని చెప్పండి, జాబ్స్ ఇవ్వం, చావండి మీరు. ఇప్పుడు నోటిఫికేషన్ వేసారండి, 9210 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మీకేంటి బాధ? తెచ్చుకున్నాం కదా, మాకు లేనిది ఇవ్వడం అని అడగట్లేదు, అంతే కదా. ఎన్నిసార్లని మొత్తుకోవాలి, ఎన్నిసార్లని? ఇప్పుడు పిల్లల ఇంట్లో ఉంటే మాకు అసలు ఫుడ్డే సరిగా పెట్టట్లేదని అంటే పెట్టట్లేదు అంటే చదువుతూ ఉండేవాళ్ళం ఎప్పుడు. వాళ్ళ సరేలే ఒక 2-3 కష్టపడ్డాము, జాబ్ వస్తుంది, ఇంకా తర్వాత వాళ్ళని మంచిగా చూసుకోవచ్చు, మాకు ఫ్యామిలీ సెట్ అయిపోతుంది అన్నట్లు అనుకున్నాం. కానీ అయ్యేట్లాగా కూడా లేదు. ఏ ఎగ్జామ్స్ మీద ఇంకా వేరే హోప్స్ మేము పెట్టుకోలేదు. ఇది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రేవంత్ రెడ్డి ఇస్తాడు అన్న హోప్తోనే ఉన్నాం. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లోకల్. మన వంశీచందర్ రెడ్డిని ఓడగొట్టారు కదా మరి ఎంపీకి. అప్పటికి వరకు సగం సిగ్నల్స్ వచ్చేసినాయి కదా, తెలిసిపోయింది. మరి తెలిసిపోతుంది, తేడా కొడుతుంది. ఫ్యూచర్ లో ఇప్పుడు ఏ ఎలక్షన్స్ ఉన్నా కూడా డెఫినెట్ గా ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఏ ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్ గా అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి అంటే ఏదో ఊహించుకున్నాం, 100కి 1000% అనుకున్నాం. అందరూ మరి గొప్పగా చెప్పుకుంటారు. అదే సార్, గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు తెలుస్తుంది ఇంకా బాధల్ని. ఇప్పుడు అందరు లాంటి వాడే సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరు లాంటి వాడే అన్నది అర్థమవుతుంది. ఇంట్లో ఏమంటారు ఇదంతా చూస్తుంటే? మీరు ఇప్పుడు కోచింగ్ పోయినట్టే ఉంది కదా. కోచింగ్ పోయినాము, ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తుంది అంటున్నావు రాదు, వస్తుంది అంటున్నావు రాదు అని అటు చెప్పుకోలేక ఇక్కడ ఇది చేసుకోలేక చాలా నలిగిపోతున్నాం. అసలు బంధువులు అడిగినప్పుడు అసలు వెళ్ళలేకపోతున్నాం సార్. నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంత చదువుతున్నారు, అసలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. వస్తుంది అంటుంది, జాబ్ రావట్లేదు అని మొహం చూపించుకోవడానికి కూడా ఇది లేకుండా పోతుంది. ఏ ఫంక్షన్లకు వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు.
మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ఇప్పుడు వింటాడు ఈ మాటలు, ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫైనల్గా? ఏం చెప్తాం, మాకు ఖచ్చితంగా జాబ్ రావాల్సిందే. 1:2లో ఉన్న వాళ్ళందరికీ జాబ్ రావాల్సిందే. వచ్చే వరకు వదిలేది లేదు అసలు. ఏ విధంగా మొన్న నర్సు అందరి గురించి ఆలోచిస్తున్నారు, గురుకుల వాళ్ళు ఏం చేశారని అసలు గురుకులది ఓన్లీ 1:2 వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. మరి ఎందుకో అర్థం కావట్లేదు అసలు. ఇంట్లోకి జీతం కూడా ఇంట్లోకి ఇచ్చేది కాదు, మరి ఎందుకు? మళ్ళీ ఎట్లా మళ్ళీ 3000 నింపాల్సిందే. అదే నింపాలి, నోటిఫికేషన్ తొందరలో వేద్దామని నేను వేసుకున్నాను. నా గవర్నమెంట్ నుండి కూడా ఇంత వచ్చిన తొందరలోనే ఇంకొక నోటిఫికేషన్ వేసుకున్నాను గురుకులలో అని చెప్పుకోవడానికి. ఇక్కడ మిగిల్చుకొని అక్కడ వేస్తే ఏం లాభం? మరి అట్లాంటప్పుడు క్యాన్సిల్ చేస్తే అయిపో కదా. అట్లా చేయాలి సార్, అదన్నా చేయాలి. మరి అట్లాంటప్పుడు 3 పేపర్స్ కామన్గా ఎందుకు పెడతారు? జేఎల్కి పీజీడికి అప్పుడు గుర్తుకు రాలేదా ఈ జీవోలు అవి ఇవి అని? అసలు ప్రాబ్లం ఏంటంటే కోర్టు చెప్పిన ఎందుకు వినట్లేదు అంటారు? అదే మాకు కూడా అర్థం కావట్లేదు సార్. కోర్టు బోర్డు ఏమో గవర్నమెంట్ మీద చెప్తుంది, గవర్నమెంట్ బోర్డు వాళ్ళ మీద చెప్తున్నారు. అదే మాకు క్లారిటీ కావాలి. ఈరోజు ఇస్తారా ఇవ్వరా? అదే క్లారిటీ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఇవ్వాల్సిందే అసలు. ఇప్పుడు బల్మూరు వెంకట్ మీకు సపోర్ట్ ఉన్నాడు, రియాజ్ సార్ మీకు సపోర్ట్ ఎక్కడ సపోర్ట్ ఉన్నారు సార్? ఉంటే ఇంతవరకు ఎందుకు వచ్చేది? అట్లనే అనుకున్నాం ఇన్ని రోజులు, భ్రమలో ఉన్నాం. సపోర్ట్ చేస్తారు అన్న భ్రమలో ఉన్నాం అంతే. వీళ్ళని కలిసిరా కోదండరామ్ను అక్నూరు మురళి సార్ను కలిసారు సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో అందరినీ కలిసారు, అందరూ హామీ ఇచ్చిండ్రు. ఫస్ట్ హామీ ఇచ్చినందుకే ఇన్ని రోజులు మేము కొంచెం పాజిటివ్ గానే ఉన్నాం. కానీ నిన్న మొన్న 1:1 వాళ్ళని పిలిచిన తర్వాత వీళ్ళకు లేదు ఉండదు అన్నవి మాకు తెలిసినాయి. నోటితో చెప్పారంటే ఇంకా అట్లా ఏది గురించి అసలు చెప్పట్లేదు ఏమి. బోర్డు వాళ్ళని అడిగితే అదే చెప్తున్నారు, గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆర్డర్స్ లేవు కాబట్టి మేము పిలుస్తలేమంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా అంతే కదా మీనింగ్. ఎందుకు మనం మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు ఇట్లా బిహేవ్ చేస్తుర్రు అంటే కోర్టులే ఫైనల్ కదా, మీకు తెలియదు ఆ విషయం? తెలుసు, వినకపోతే మళ్ళీ చెప్తారు. ఒకటి కాదు సార్, 3 ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటి వినట్లేదంటే పోనీ ఏదన్నా అనుకోవచ్చు, పోనీ ఓవర్లుక్ అయిందే. 3 ఆర్డర్స్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదంటే అసలు మాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? మా జీవితాలతో ఆడుకుందాం అనుకుంటున్నారా? అసలు మా జీవితాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాతో పోదు కదా సార్. మా పిల్లల భవిష్యత్తు కూడా మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. మా కుటుంబాలన్నీ కూడా మా ఉద్యోగాల మీద. మురళి సార్, కోదండరామ్ సార్ అప్పుడు ఎలక్షన్ అప్పుడు మరి అందరూ కూడా మాకు పాజిటివ్ గానే చెప్పారు సార్. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజు రాత్రి వరకు మేము అందరు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్. పిల్లల్ని వదిలేసి ఇంట్లో అందరు చుట్టూ తిరుగుతున్నాం. అందరూ ఖచ్చితమైన హామీ ఇచ్చారు, మీకు న్యాయం చేస్తాం. ఎలక్షన్స్ అయ్యాక ఒక్కళ్ళు కూడా మా గురించి పట్టించుకోవట్లేదు సార్. సీఎం సార్ ఇవ్వండి గురుకులాకి డౌన్ మెరిట్ ఆపరేట్ చేయండి అని ఒక్క సెంటెన్స్ చెప్తే మా జీవితాలు అన్నీ బాగుపడతాయి, అందరికీ జాబ్ వస్తుంది. అది ఒక్కటి సార్ మా రిక్వెస్ట్. మేమేమి వ్యతిరేకంగా కూడా చెప్పట్లేదు. ఎందుకంటే మేము అందరం కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు సార్. డిగ్రీలు పీజీలు చేసి ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నామంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాం సార్. అసలు జాబ్స్ లేవు, బయట ఉన్న జాబ్స్ కూడా వదులుకోండి అంటుంటే ఎలా సార్? మేము ఏమైపోవాలి? ఈ 2-3 రోజుల్లో కనుక సీఎం నుంచి వెబ్ నోట్కి ఖచ్చితమైన హామీ రాకపోతే మాకు చావు తప్ప వేరే దిక్కు లేదు సార్. పిల్లలతో కలిసి అందరు సూసైడ్ చేసుకుంటాం, ఇంకా అది తప్ప మాకు వేరే దిక్కు లేదు సార్. ఇప్పుడు డిఎస్సి వేశారు సార్, జాబ్ వస్తారో రాదు, ఇది విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. మేము చివరి వరకు లాస్ట్ మినిట్ వరకు మెరిట్ లిస్ట్లో ఉండి కూడా మాకేంటి సార్ ఈ కర్మ? జాబ్ వస్తుందా రాదా? నిరంకు స్వర్గం ఏదో అంటారు కదా సార్, త్రిలోక సార్. అటు వెళ్ళలేకపోతున్నాం, ఇటు వెళ్ళలేకపోతున్నాం. వచ్చిందో తెలియదు, రాలేదు. ఇంట్లో ఏం చెప్పుకోవాలి? ఇంట్లో పేరెంట్స్కి, అత్తగారికి, మా అమ్మగారికి ఏం చెప్పుకోవాలి? ఇలా తిరుగుతున్నామంటే ఎందుకు తిరుగుతున్నానని చెప్పాలి. నాకు జాబ్ వచ్చిందని చెప్పాలా, రాలేదని తిరుగుతున్నానని చెప్పాలా? నేను సెలెక్ట్ అయ్యానా అవ్వలేదా నాకే అర్థం కావట్లేదు సార్. అంత డైలమాలో ఉన్నాం అందరం కూడా. సీఎం గారి నుంచి 2 రోజుల్లో మాకు ఖచ్చితమైన వెబ్ నోట్ ఇస్తాము అన్న హామీ కావాలి సార్. వెబ్ నోట్ రిలీజ్ అయ్యాలి ట్రిప్ వెబ్సైట్. మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే సార్, హైదరాబాద్ నిజాంపేట. మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు మీరు? ఎక్కడి నుంచి? జస్ట్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ సార్. ఏం చెప్తారు సీఎం గారికి? ఎందుకు ఇక్కడ రోడ్ల మీద కూర్చుంటున్నారు? ఒకరోజు వెనుకున్న ముందు వస్తుంది కదా, ఎందుకు మీకు అంత? ఇంకెన్ని రోజులు సార్? 1:1 వాళ్ళని ఫిల్ చేస్తున్నారు, ఇంకెప్పుడు వస్తుంది సార్? 1:1లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేస్తే మమ్మల్ని పట్టించుకునే దిక్కు ఉండదు సార్. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే ట్రిప్ బోర్డు కోర్టులో కూడా ఏం చెప్పారంటే మేము రిట్ వేసినప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు సార్. ప్రాసెస్ కంప్లీట్ అయిందంటే కోర్టు ఇంటర్ఫీర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు సార్. ప్రాసెస్ జరుగుతున్నంత సేపు, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లాస్ట్ పోస్ట్ ఫిల్ అయ్యే వరకు కూడా కోర్టు ఇంటర్ఫీర్ అవ్వచ్చు. ఒక్కసారి ప్రాసెస్ కంప్లీట్ అయిందంటే కోర్టు కూడా ఏం చేయలేదు సార్. ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది కదా
కోర్టు ముందు ఇంటరీమ్ ఆర్డర్స్ ఉన్నా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు సార్. అదే మా బాధ. ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ జూలై 1st వీక్ అలా ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తారు సార్. అప్పుడు కోర్టు కూడా ఏం చేయలేదు సార్. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందని చెప్తారు సార్ వీళ్ళు ట్రిప్ అలాగే చెప్తారు సార్. ప్రాసెస్ కంప్లీట్ అయిందంటే ఎవరు ఇంటర్ఫీర్ అవ్వలేరు సార్. నెక్స్ట్ నోటిఫికేషన్లో చూసుకోండి అని చెప్పేస్తారు సార్. మాకు ఈ 2 రోజుల్లో కూడా న్యాయం జరగకపోతే మాకు ఇంకా అన్యాయం జరిగినట్టే. మా జీవితాలు కూడా అన్యాయం అయిపోయినట్టే సార్ ఈ పాలిటిక్స్ వల్ల. మాకైతే 2 డేస్లో సీఎం గారి నుంచి వెబ్ నోట్ రిలీజ్ అవ్వాలి. రిప్ వెబ్సైట్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తాము అని ఒక హామీ అడుగుతున్నాం సార్. ఇంకేం అడగట్లేదు. మాకు రాని జాబ్స్ మేము చదవకుండా కూడా మాకు జాబ్స్ ఇవ్వని అడగట్లా. మెరిట్లో ఉన్న వాళ్ళమే మాకు మెరిట్లో ఉన్న వాళ్ళకే జాబ్స్ ఇవ్వండి. మిగతా వాళ్ళకి అడగట్లేదు. మేము మెరిట్లో ఉన్న వాళ్ళ మాకు ఖచ్చితమైన వెబ్ నోట్ కావాలి 2 డేస్లో. అదొక్కటే మా రిక్వెస్ట్ సార్. అంతే సార్. మీ పేరు? భవ్య సార్. మీరు బాగా ఎమోషన్ ఉన్నట్టు మరి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈమె చెప్తుంటే. ఏం చెప్తారు మీరు? అంటే ఏదో ఒక మాట సీఎంకి ఏం చెప్తారు? ఆగండి, వెయిట్ చేయండి, ఇస్తామంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి అంటున్నారు. 5 months ఆగినాం సార్. ఇంకేం ఇంత బాధపడుతున్నారు చెల్లెళ్ళు. చాలా బాధ అనిపిస్తుంది మాకు వింటుంటే. అసలు రోడ్ల మీద కూర్చుండి వాళ్ళు మాట్లాడలేకపోతారు. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ చెల్లెను చూస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు టీచర్లు స్కూళ్ళల్లో కుర్చీల మీద కూర్చుండి బోర్డు మీద పాఠం చెప్పాల్సిన వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందట కూర్చుండి ఆడబిడ్డలు ఏడుస్తున్నారు. ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు. అసలు ఇది అన్యాయం. కోర్టు చెప్పినాక కూడా వినకపోవడం అంటే ఇది మీకు రానున్న కాలంలో మీ జాబ్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సీఎం జాబు నాకు 10 ఏళ్ళు చేస్తా అంటున్నావు. మరి నీ జాబ్ మీద నీకు అంత ప్రేమ ఉన్నది, వీళ్ళ జాబ్ల మీద వీళ్ళకు ఉండదా? అడుగుదాము. ఈ ఆడపిల్లలు నేర్పించడం అనేది అయితే దారుణం. మీరు చెప్పండి సిస్టర్, ఎట్లా మీరు పట్టుకోండి. ఏమనిపిస్తుంది ఇదంతా? పాపం చెల్లి ఏడుస్తుంది రోడ్ల మీద. మీకు ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? గవర్నమెంట్ మీరే ఓటేసి మరీ తీసుకొచ్చారా కాంగ్రెస్ పార్టీని? అవును, ఓటేసి మరీ తీసుకొచ్చినాం. నిరుద్యోగులు అందరూ తలుచుకున్నారు కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి నిరుద్యోగులైనా పట్టించుకోకపోతే మేము ఇంకెవరిని అడగాలి? మీరు చెప్పండి, మేము ఎవరిని అడగాలి? మేము ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది? మీరు చెప్తే మేము ఆడిపోతాం. ఎవరు కలవని ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, అందరినీ కలుసుడు అయిపోయింది. ఇప్పుడు సీఎం దగ్గరకు వచ్చినాం. ఇక మాతోని కూడా కాదు అని చెప్తే మేము ఏడికి వెళ్ళాలి? అది మీరు చెప్తే మేము ఆడిపోతాం. ఏడ న్యాయం జరిగితే ఆడికి వెళ్తాం. ఇంకేడికి వెళ్ళాలనో అర్థం కానన్ని ప్లేస్లు మమ్మల్ని తిప్పించిర్రు. సరే తిప్పించిర్రు, సరే మేము తిరిగినాం. మా జాబ్ కోసం మేము తిరిగినాం. ఎందుకంటే మాకు జాబ్ వస్తుందని నమ్మకం ఉంది. మరి కోర్టులో ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత పట్టించుకోకపోతే మీరు ఎవరి మాట వింటారు? అంటే కోర్టు అంటే లెక్కలేదా? అంటే చట్టం చెప్పినా కూడా మీరు వినరా? మరి ఇంకెవరు చెప్తే వింటారు? అంటే వినాల్సిన బాధ్యత మీకు లేదా? నిరుద్యోగులు అందరు కలిసి గెలిపించుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఎగ్జామ్స్కి రాయించి ఎగ్జామ్స్ పెట్టి ఇన్ని చేసిన తర్వాత కూడా మెరిట్ వచ్చినాక కూడా మాకు ఈ పరిస్థితి ఏంది? రోడ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి మాకేంది? ఇంట్లో అడుగుతున్నారు, సమాధానం ఏం చెప్పాలి? ఎప్పుడైనా లైఫ్లో అనుకున్నారా చదువుకునే వయసులో ఇట్లా ఉంటుంది జాబ్ కోసం రోడ్ల మీద కూర్చోవాలి? కానీ ఒక్కటైతే అనుకున్నాం, ఇంకా మాకు సరే ఏది బీఆర్ఎస్లో మాకు జాబులు రాలేవు. 10 సంవత్సరాలు మాది అయిపోయింది. మీ 5 సంవత్సరాల కోసము, మీ ఓట్ల కోసము మీకు ఎంత బాధ? 10 సంవత్సరాలు మాకు ఎట్లా? మేము ఎట్లయినా గెలవాలి, రావాలి. మరి మా 100 ఏళ్ళ జీవితం ఏమవుతుంది? మేము ఆలోచించుకోకూడదా మా జీవితాల గురించి? మీకు 10 ఏళ్ళు ఒక్కసారి ఓడిపోతే ఇంకా జన్మనే వేస్ట్ అన్నంతే మీకు బాధ వేస్తుంది. మరి మేము ఇంత చదువుకొని మాకు అన్యాయం జరుగుతుంటే మాకు బాధ అనిపించదా? మేము ఎవరికి చెప్పుకోవాలి? సీఎం సార్ రేవంత్ అన్న అని పిలిస్తే పలుకుతా అన్నాడు. వచ్చి ఇప్పుడు ఇంటికాన్నే కదా కూర్చుంది. ఎందుకు వినిపించలేదు? రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న ఇంతమంది ఆడబిడ్డలు వచ్చారు, అన్నయ్యలు వచ్చారు, మరి పిలిచింది పలకట్లేరు ఎందుకు? అంటే బాధ్యత లేదా? ఇంత నిర్లక్ష్యమా నిరుద్యోగులు అంటే? నిరుద్యోగులను నిర్లక్ష్యత వహిస్తే ఏం జరిగిందో చూడలేదా ఎలక్షన్స్లో? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే ఈ 5 సంవత్సరాలు ఎట్లన్నా భరించండి అని చెప్పడమేనా? ఇప్పుడు ఆన్సర్ అలాగే ఉంది కదా. ఇంకా భరించండి, మమ్మల్ని గెలిపించారు కదా భరించండి అని అనుకుంటున్నారా? కానీ ఎప్పటికన్నా మాకు నమ్మకం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మాకు జాబ్ వస్తుందని ఇప్పటికీ కూడా నమ్మకం ఉంది. ఒక్క వెబ్ నోట్ రిలీజ్ చేస్తే మేమందరం హ్యాపీగా ఉంటాం కదా. ఇప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత మాకేం తెలియదు అంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? బల్మూర్ వెంకట అన్న కూడా చెప్పారు, హామీ ఇచ్చారు మీకు వస్తుంది అని. రియాజ్ సార్ హామీ ఇచ్చారు. వాళ్ళందరూ హామీలు ఇప్పుడు ఎటు పోయినాయి? మేము కనిపించట్లేదా? అంటే అసలు టీవీలు చూడట్లేదా? యూట్యూబ్లు చూడట్లేదా? మేము కనిపించట్లేదా వాళ్ళకి? మీరు ఇచ్చిన మాటనే కదా. సరే అట్లనే చెప్పండి, మేము ఇచ్చిన మాట తప్పుతామని అట్లనే చెప్పాలి. మేము ఇచ్చిన మాట తప్పుతామంటే మేము ఇంకెవరికన్నా పోయి అడుగుతాం. ఎవరిని అడుగుతామో కూడా మీరే చెప్పండి, మేము వాళ్ళ దగ్గరికి పోతాం. ఇంకే ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజైతే మేము తీరా సీఎం గారి ఇంటి దగ్గరికే వచ్చినాం. ఎందుకంటే ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందేమో ఇక్కడైనా అని.
మరి ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది సార్ చెప్పండి, మేము ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఇప్పుడు బల్మూరు వెంకట్కే ఫోన్ చేస్తున్నా, ఒకవేళ చూద్దాం లిఫ్ట్ చేస్తే అడుగుదాం. మరి ఇది చాలా దారుణం. మీ చెల్లి ఏడుస్తుంటే మీ ఏం పేరు? చెల్లి పేరు ఏం పేరు అమ్మా? నీ పేరు? ధనలక్ష్మి. వెంకటన్న నమస్తే అన్న. అన్న గురుకుల ఆస్పిరెంట్స్ ఇక్కడ సీఎం వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నారు అన్న. నేను ఉన్నా, లైవ్లోనే ఉన్నా. ఏడుస్తున్నారు అన్న వీళ్ళు, ధనలక్ష్మి వాళ్ళని కూడా ఏడుస్తున్నారు. బాధ అనిపిస్తుంది చూస్తుంటే. మీరైతే మాట ఇచ్చిర్రు అని చెప్పిర్రు, మరి మీరు ఒక్కరే దిక్కు, ఇక వాళ్ళకి ఎవరి మీద ఆశ లేదన్న. అన్నా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనే కూర్చున్నారు అన్న. నాకు బాధ అవుతుందన్న. మీరు వెంకటన్న మాకు సపోర్ట్ ఉన్నాడు కానీ వెంకటన్న మాట కూడా వినట్లేదు గవర్నమెంట్ అనే బాధపడుతున్నారు. వాళ్ళు ఒకటే ఏంటంటే 1:1లో పిలిచినారు, మళ్ళీ మా జీవితాలు ఆగమైతే అని చెప్పి ఏడుస్తుంటే నాకు బాధ అవుతుంది. అందుకనే మీరు లిఫ్ట్ చేస్తారో చేయరో కానీ నేను చేయనైతే చేసిన అనుకున్నా. అంటే బిజీ ఉంటారు కదా అనుకున్నా. మీరు ఎట్లనే చేసి మాట్లాడాలన్నా వీళ్ళకు మీరు మాట ఇవ్వాలి. 1:1 పిలిచిన అదే మీరు మాట్లాడాలి అన్న. ఈ 3000 పోస్టులు మీరు తర్వాత అయినా వేసేటి, అదేదో వీళ్ళకి ఇచ్చేస్తే ఆస్పిరెంట్తో ఏమైనా మాట్లాడతారన్నా? మళ్ళీ మాట్లాడతారా? చెల్లె వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి ఒక్క మాట మాట్లాడాలన్నా. హలో వెంకటన్న నమస్తే. అన్న మేము గురుకుల 1:2 ఆస్పిరెంట్స్. మీరు హామీ ఇచ్చిర్రు, మీ హామీ పైన మేము మాకు చాలా నమ్మకం ఉండే అన్న. వెంకటన్న రియాజ్ సార్ ఖచ్చితంగా మాకు ఇస్తారని. ఇప్పుడు 1:1 వాళ్ళకి ఇస్తారు. మా పరిస్థితి ఏందన్నా, మేము ఎవరికి చెప్పుకోవాలి? మీకే చెప్పుకోవాలన్నా. ఇక్కడికి వచ్చినాము, ఇప్పుడు సీఎం హోమ్కి వచ్చినాము. అన్న వాళ్ళు మొన్న అక్కడికి క్వార్టర్స్కి కూడా వచ్చిర్రు, మీరు లేకుండే అంట. ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలన్నా? చెప్పిన అమ్మాయి వాళ్ళ క్వార్టర్స్ లో ఉందని చెప్పి ఆ స్టూడెంట్స్ కూడా నేను చెప్పిన రమ్మని నేను మాట్లాడుతున్నా. మాట్లాడి అప్డేట్ చేసి సార్ మాకు ఒక్క వెబ్ నోట్ ఇప్పియండి సార్. మాకు ఎక్కడ కానీ పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఒక విషయం మేము మాట్లాడి చెప్తాను, టెన్షన్ పడకండి, మాట్లాడి చెప్తాను. కానీ ఫుల్ టెన్షన్ అవుతుంది సార్. పడకండి అంటే అది అంత ఈజీగా అవదు సార్, మాతో అయితే లేదు. అందుకే చెప్తున్నా కదమ్మా, నేను ఇప్పుడు మాట్లాడి చెప్తా అంటున్నా కదా. ఓకే సార్, ఈ రోజు మాకు ఈవినింగ్ వరకు మీరు ఏదో ఒకటి చెప్పండి సార్. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం సార్. వెబ్ నోట్ రిలీజ్ చేయండి అన్న. మాకు మీ పైన నమ్మకం ఉందన్న, నమ్మకం ఉంది కాబట్టి మేము గెలిపించుకున్నాం మిమ్మల్ని. వెబ్ నోట్ ఇప్పించండి అన్న. వెంకటన్న వెబ్ నోట్ ఇప్పించండి అన్న. నిజంగా ఐ హోప్ యూ అన్న. మీ పైన మాకు చాలా నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి అన్న. మీరు కూడా గ్రూప్లలో 1:1 జాబ్ వచ్చిన వాళ్ళకి రాకపోతే మేము కోర్టు కేసుకి వెళ్ళి మొత్తం క్యాన్సిల్ చేపిస్తాం. ఇటువంటి మాటలు పెడితే మాకు అసలు అలాంటి ఉద్దేశమే లేదన్న. అలాంటి ఉద్దేశం ఉంటే మాకు ఆ ఉద్దేశం లేదన్న. అసలు రిక్వెస్ట్ అన్న, మేము రిక్వెస్ట్ వేలోనే పోతున్నాం. మీకు తెలుసు కదా అన్న, మేము గవర్నమెంట్ కదన్నా, మేము ఎందుకు మేము అసలు 1:1 వాళ్ళ జోలికి కూడా మేము పోతలేం. మాకు అవసరం లేదన్న. వాళ్ళు కూడా మాలాంటి ఆస్పిరెంట్సే కదా. ఖచ్చితంగా అన్న, మేము అలాంటి ఏమీ చెయ్యం. ఒకవేళ చేసేది ఉంటే మీరు 1:1 ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే మేము స్టే తెచ్చుకుంటుండే. మాకు అలాంటి ఉద్దేశం లేదన్న. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది ఇప్పటికైనా 1:2 ఆస్పిరెంట్స్ కి న్యాయం జరుగుతుందని. దయచేసి కొంచెం తొందరగా అప్డేట్ చేయండి అన్న. అప్పటి వరకు అన్న ఒక్క వెబ్ నోట్ ఇప్పించండి అన్న, ఇంకేం వద్దు మాకు. ఒక వెబ్ నోట్ ఇప్పించండి అన్న, మేము ఇక్కడనే ఉంటాము, మీ మీద నమ్మకంతో ఉన్నాము. సపోర్ట్ గా ఉన్నాడు ఆస్మా. ఇప్పుడు బల్మూరు వెంకటన్నతో మాట్లాడినాము, అన్న అయితే ఫుల్ పాజిటివ్ గానే ఉన్నాడు. మీరేమంటారు మరి? మీరు అమర నిరాహార దీక్ష కూడా చేసిర్రు. అవునన్నా, మీ అందరికి తెలుసు కదా ఈమె అమర నిరాహార దీక్ష చేసింది. వీళ్ళందరూ కూడా కూర్చున్నా ప్రత్యక్షంగా, కానీ వీళ్ళందరూ ఇంట్లో కూర్చుర్రా? వీళ్ళందరూ చేసిర్రు దీక్ష. నేను స్టార్ట్ చేసినా కానీ వీళ్ళందరూ కూడా నాతో పాటు కూర్చున్నారు, ప్రతి ఒక్కరు కూర్చున్నారు. ఈమె టెన్షన్ అవుతుంది ధనలక్ష్మి. ఏం చెప్తారు మరి? కొంచెం ధైర్యం చెప్పాలి కదా బాగా. ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది ఆమె. మీరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి కదా. మేము అందరం ఉన్నాం కదా, ఏదన్నా
ఇప్పుడు ఈ చెల్లె మాట్లాడేసరికి మాకు నమ్మకం లేకుండా పోతుంది 1:1 అది పిలిచిరు కదా అని ఆమె లేకనే మనం ఇక్కడికి దిగినాము. మన ఉద్యోగాలు మనం సాధించుకునే వరకు పోయేది లేదు. నువ్వు ఏడవకు, సరేనా? ఏడవకు. ఆస్మా మొండి పట్టు ఆమె ఎంతకైనా తెగిస్తుంది కదా. ఇక మళ్ళా కూర్చుంటా కావాలంటే దీక్షకి. ఇక ఈసారి నేను కూడా ఆస్మా నేను కూడా మీకు మద్దతు ఉంటాను. చాలా మంది ఉన్నారు మద్దతు. ఇప్పుడు కోరి తెచ్చుకున్న వాళ్ళు కొంపటి పెట్టినట్టుంది కథ. నేను ఆర్ కృష్ణన్నతోని మందకృష్ణన్నతో కూడా మాట్లాడతా. మీకు అందరు తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష నాయకులతో కూడా నేను మాట్లాడతాము. మీరు ఇట్లా బాధపడి అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. మేమే తిరిగి ఆరోగ్యాలు పాడు చేసుకో. అవసరం అనుకుంటే కిషన్ రెడ్డి అన్నను కూడా నేను కలుస్తాను మీకోసం, బీజేపీ అధ్యక్షుడు. నేను చెప్తున్నా కదన్నా, ఇట్లా ఎవరికన్నా ఏమైనా అయితే మాత్రం బాధ్యత ఎవరిది చెప్పి. ఇప్పుడు ప్రభుత్వానిదా కాదా? డెఫినెట్ గా ప్రభుత్వానిదా కాదా? ఆ రోజు దీక్షలో నాకేమైనా ప్రభుత్వానిదే బాధ్యత. ఈ రోజు కూడా ఇట్లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి నోట్లకి అసలు మాట వస్తలేదు కాదన్నా. ఇప్పుడు నేనున్నట్టు అందరు గట్టిగా ఉంటారా చెప్పు? ఇప్పుడు వీళ్ళిద్దరు బాధ చూడలేక నేను ఫోన్ చేసిన వెంకటన్న. ఏమన్నాడు? ఆయన పాపం ఇప్పియాలనే ఉంది. మరి గవర్నమెంట్ ఆయనకి ఇప్పియాలని ఉంది, రియాజ్ సార్కి ఇప్పియాలని ఉంది, అందరికి ఇప్పియాలని ఉంది. నోటి మాటలు కాదన్నా. ఒక వెబ్ నోట్ ఏమైంది? మీరందరూ సీఎం దగ్గర కూర్చొని ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? సరే అన్ని మాటలు బాగానే చెప్తున్నారు, మేము చేస్తామని. మరి చేస్తామనేటోళ్ళు ఈ ఏడుపులకు కారణం ఎవరు చెప్పు? అదే అంతే. టీచర్ మీరు భవిష్యత్తులో 100 మంది విద్యార్థులను మీరు ధైర్యం చెప్పాల్సిన టీచర్లు. మీరు ధైర్యాన్ని మేమే కోల్పోతున్నామన్నా. ఇంకా పిల్లలకి ఏం పాఠాలు చెప్పే పరిస్థితిలో ఉన్నాం చెప్పు? మీరు ధైర్యంగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకి కోర్టు చెప్పింది ఎవడేం చేయలేడు. సరే కోర్టు చెప్పినాక కూడా ఇంకా ఆర్డర్ కాపీసే ఇచ్చేస్తున్నారు. ఏడొస్తుందన్నా? ఇంకా ఒక హామీ పత్రం ఏమని చెప్పు మాకి. ఒక హామీ ఇస్తే మేము ఇట్లా రోడ్ల పైన కూర్చోము, తిరుగుతూనే ఉన్నాము. 5 నెలల నుంచి ప్రతి లీడర్ దగ్గరికి తిరుగుతున్నాం కదా. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఇట్లా ఏడిపిస్తే ఏంది పరిస్థితి? ఇప్పుడు నేను శరత్ సార్ కూడా చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. ఇప్పుడు ఇంటీరియర్ ఆర్డర్స్ లెక్క చేయకుండా వీళ్ళ ప్రాసెస్ వీళ్ళు చేస్తున్నారు. శరత్ సార్ కూడా లాయరే కదా. సార్ ఏం చెప్తారో వినండి. ఇప్పుడు ఇంటీరియర్ ఆర్డర్స్ ని ఫాలో అవ్వకుండా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు? మరి మాకు వేరే దిక్కు లేదు. సీఎంఏ మాకు హామీ ఇవ్వాలి కాబట్టి ఈ దాకా వచ్చినాము. సీఎం తప్ప ఇప్పుడు దిక్కు ఎవరు ఉన్నారు చెప్పు? విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారా? ఆడుకోతాం చెప్పండి. విద్యాశాఖ మంత్రి కూడా ఇంతమందిని సెక్రటరియట్ కి రానిస్తారా ఈ టైంలో? అదొక టైమింగ్ ఉంది. ఇంకా ఎవరి దగ్గరకు వాళ్ళు చెప్పు? ఉన్న సోర్స్ బల్మురన్న దగ్గరికి, రియాజ్ సార్ దగ్గరికి తిరిగినాము. వాళ్ళు చేసేది కూడా వాళ్ళు చేసిరు, చేయలేదని చెప్పట్లేదు. వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేసిరు. వాళ్ళని మేము బ్యాడ్ చేయట్లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిరు. ఇప్పటిదాకా ట్రై చేస్తూనే ఉన్నారు. మరి సీఎం ఎందుకు స్పందించట్లేదు? 3000 కుటుంబాలు కదా. 3000 కుటుంబాల కంటే మీకు ఇక్కడిది ఇష్యూ ఒక్క రోజులో ఫేమస్ అయింది చూసుకుంటారు. కండక్టర్ గురించి స్పందిస్తారు, పోలీస్ గురించి స్పందిస్తారు. 3000 కుటుంబాలు ఈ రోజు రోడ్ మీద ఉన్నాయి. ఈ రోజు 30 మంది అంటే 30 మంది వెనకాల 3000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? గత ప్రభుత్వం చేసిన తప్పునే మీరెందుకు చేస్తున్నారు? వాళ్ళు అట్లా చేసిరనే కదా మేము మా కుర్చీలు వదిలేసి మిమ్మల్ని కుర్చీలు ఎక్కించినాము. ఇప్పుడు మా కుర్చీలో మమ్మల్ని కూర్చొనిస్తలేరు. మీరు మా కుర్చీలో మేము కూర్చొని హ్యాపీగా చదువుకునేటోళ్ళం. ఇన్ని కుర్చీలను కదిలించి మీరు ఈ రోజు తీసుకొచ్చారు ఇక్కడికి. లైబ్రరీలో మైక్ ముందుకు వచ్చి మాట్లాడమంటేనే మాట్లాడలేదు. ఒక్కరోజు కూడా మాట్లాడినా అన్న? ఒక్కరోజు కూడా మాట్లాడలేదు మైక్ ముందర. ఈ రోజు రోడ్ల మీదనే 5 నెలలు అయిందన్న. నీకు తెలుసు కదా, 5 నెలల నుంచి రోడ్డు పైనే ఉన్నా, రోడ్డు పైనే తిరుగుతున్నా. తిండి లేదు, తిప్పలేదు, దీని మీదనే తిరుగుతున్నా అన్న మొత్తం. ఇప్పుడు దీక్ష కూడా చేసారు కదా. ఎన్ని రోజులు చేసి? దీక్ష కూడా 5 రోజులు అయిందన్న. మాది 5 రోజులు అయింది. నువ్వు కూడా వచ్చినావు హాస్పిటల్ కి. వచ్చి నా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వే చెప్పినావు బీపీ డౌన్ అవుతుంది, నీకు కండిషన్ బాగాలేదు, విరమించని నువ్వు కూడా చెప్పినావు. అయినా ఎట్లున్నాం మేము? అంత పట్టుబట్టి అంత ఉంటే కూడా వీళ్ళు ఈ రోజు స్పందించకుండా ఏమనాలిగా? ఇప్పుడు మీరెంత పట్టుదలతో ఉన్నాం, మేమంత పట్టుదలతోనే. ఇంతమంది దీక్ష కూర్చొని ప్రాణాలు వదిలేసి మీకు బాగుంటుందా? మీ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుందా? మంచిదా మీ ప్రభుత్వానికి? అది చెప్పండి ఫస్ట్. మీ ప్రభుత్వం ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు సొసైటీకి? అసలు అడ్వైజ్ లిస్ట్ ఎవరు ఇస్తున్నాడు? ఎవరు ఇస్తున్నారు? తల తిక్కలు. నాకు అదే అర్థమైతలేదు. మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద చదువులు చదివి సివిల్స్ లో పాస్ అయిన ఆర్డర్స్ అంటే అర్థమైతలేదా వాళ్ళకి? నాకు అర్థం కావట్లేదు. ఇంటీరియర్ ఆర్డర్స్ అంటే తెలీదా? కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్న. రిలింక్విష్మెంట్ పార్టీస్, డౌన్ మెరిట్ లిస్ట్ పార్టీస్ ఎవరికి అన్యాయం జరగకుండా 9210 పోస్టులు మొత్తం ఫిల్అప్ చేయండి, మొత్తం భర్తీలు చేయండి, ఏవి ఖాళీ లేకుండా అని చెప్పింది. మరి చెప్పినప్పుడు మీరు ఎందుకు పాటించట్లేదు? మేము లేని అడుగుతున్నామా? మీరు నిరుద్యోగం లేకుండా చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఎక్కిర్రు కదా. మేము కూడా నిరుద్యోగులే ప్రధాన కారణం మా గెలుపు కన్నారు. మరి ఈ రోజు ఎట్లా మర్చిపోయారా మాట? అది గుర్తులేదా మీకు? ఆ సోయి లేదా మీకు? అసలు
అసలు మీరు అన్యాయం చేస్తే అన్యాయం అని చెప్పాలి. అన్యాయం అని చెప్పాలి, అన్యాయం అని చెప్పాలి, అన్యాయం చేస్తే అన్యాయం అని చెప్పాలి. చెప్పండి, లేదంటే బయటకు వచ్చి కోర్టు చెప్పింది తప్పు. కోర్టు చెప్పిందే తీర్పును గౌరవిస్తున్నాం కదా. ఇప్పుడు కోర్టే తీర్పు ఇచ్చిన తర్వాత మీకు పాటించడానికి ఏం వచ్చింది? అదే మీరు అంత తెలంగాణలో మళ్ళీ వేరే రాష్ట్రం. తెలంగాణలో మేము జార్ఖండ్ వాళ్ళం కాదు, ఛత్తీస్గఢ్ వాళ్ళం కాదు, తెలంగాణ వాళ్ళమే. తెలంగాణ వాళ్ళం అయ్యుండి కూడా ఇంత తిప్పలు పడాలా అన్న? ఒక్కొక్కళ్ళు బాధపడుతుంటే నాకే అసలు ఏం చేయమంటావు చెప్పు. అసలు అందరూ ఆశలు వదులుకున్నారన్న, ఇంకా రాదు ఇది. హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి రాయలేక. ఎగ్జామ్స్ ఉన్నాయి, టీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక్కటన్నా ఫోకస్ చేయలేకపోతున్నాం మేము. ఒక్క ఎగ్జామ్ కూడా ఫోకస్ చేసి చదవలేకపోతున్నాం. దీనివల్ల ఏమన్నా అంటే చదువుకోవాలి అంటే అటు ఏమైందంటే అన్న, అటు ఇటు కానట్టు చేసిరు తెలుసా. ఒకటి ఇస్తే ఇస్తామని చెప్పాలి, కొందరికి వచ్చేది రాని వల్ల ప్రిపేర్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే అన్న, ఇస్తే ఇస్తామని చెప్పాలి, లేకపోతే లేదు ఇవ్వము, మాకు వీలు కాదు. టీఎస్పీఎస్సీ బోర్డు ఫాలో అవుతుంది ఆల్రెడీ. మరి అన్ని విషయాల్లో టీఎస్పీఎస్సీ బోర్డుని ఫాలో అయ్యే మీరు ఈ విషయంలో ఎందుకు ఫాలో అప్ అవుతలేరు? జాబ్ క్యాలెండర్ అంటారు, అదంటారు, ఇదంటారు. జాబ్ క్యాలెండర్ ఏడుందన్న? 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. నువ్వు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు చెప్పు? ఉన్న పోస్ట్లో ఇవి ఫిల్అప్ చేసే జాబ్ క్యాలెండర్ వస్తే కొత్త నోటిఫికేషన్స్ మేము చూసుకుంటాము. అది లేదు, ఇది లేదు, డైలమాలో పడేసారు మొత్తానికి. ఇప్పుడు ఇస్తామని చెప్పాలి, లేకపోతే కోర్టు తీర్పుకి మీరు వ్యతిరేకంగా మేము ఇది చేయలేము అని చెప్పేసి మీరు కౌంటర్ వేస్తారా ఏమేస్తారా అట్లానన్నా చేయాలి. ఇస్తాము, లేకపోతే లేదని చెప్పాలి. రెండో చెప్పకుండా ఇస్తామంటారు, అటు వెబ్ నోట్ ఇవ్వరు, ఒక హామీ ఇవ్వరు, ఒక సీఎం చెప్పరు, ఒక మంత్రి చెప్పరు మేము ఇస్తామని. ఒక్క మీడియం ఛానల్ ముందన్న చెప్పిర్రా అన్న? గురుకులాల గురించి ఊసే లేదన్న, టాపికే లేదు, అసలు టాపికే లేదు. ఎందుకు అంత నెగ్లిజెన్స్ ఎందుకు? మేము టీచర్లం కదా, మేమేమో వేరే ఏం కాదు కదా, మేము టీచర్లం కాబోయే టీచర్ల పైన మీకు ఇంత వివక్ష ఎందుకు? మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద కూర్చొని ఏడిపియడం ఎందుకు? మమ్మల్ని ఇంత బాధ పెట్టడం ఎందుకు? ఎవరికన్నా ఏమనైతే ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా కాదా? అందరు చెప్పుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఎంతో మంది ఇక్కడ కనిపించి ఇవి సెన్సిటివ్ అన్న, మాట రానోళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, కొత్తగా వచ్చారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కనిపించే కన్నీళ్ళు కొన్నే ఉంటాయన్న, కనిపించనివి చాలా ఉంటాయి. అవన్నీ మీరు దూడుస్తారా? ఇప్పుడు కొత్తగా వచ్చారు వీళ్ళు, ఇంతకుముందు రాలేదు. కొంచెం ఇక్కడ ఆస్మా అని ఇప్పుడు గురుకులకు సంబంధించి ఆస్పిరెంట్లు డౌన్ మెరిట్ వాళ్ళకు కూడా జాబ్లు ఇవ్వాలి. 9,000 జాబ్లు వేసి 6,000 మందికి ఇచ్చినోడికే 3 జాబులు 2 జాబులు వచ్చినాయి. కోర్టు చెప్పింది, అయినా కానీ మా మాట వింటలేరు. ఇన్ని రోజులు మేము మాసప్ ట్యాంక్ ఇందిరా పార్క్ దగ్గర చేసినాం, ఇప్పుడు డైరెక్ట్ సీఎం ఇంటికి వచ్చి చేస్తున్నాం. అందరు ఎమ్మెల్యేలను కలిసిరట, మంత్రులను కలిసిరట. వాళ్ళు ఏడుస్తున్నారు. సార్ మన శరత్ సార్ ఉన్నాడు, మరి వీళ్ళు టెన్షన్ అవుతున్నారు. మీరు ఒక అడ్వకేట్ కదా, వీళ్ళు ఉన్నారు, మీరు ఒకసారి ఆస్మా మాట్లాడతాడు సార్. మీరు ఇక్కడ హైదరాబాద్ లో సార్ హైదరాబాద్ లో లేడు కదా, ఇంకా ఢిల్లీ నుంచి వచ్చినాడు, రాలే కదా. గుడ్ మార్నింగ్ సార్. సీఎం అంటే రాలేదు ఇంకా? ముఖ్యమంత్రి గారు రాలేదు సార్. అయితే మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా సార్. ప్రభుత్వం అంటే ఆయన ఇప్పుడు అందరూ ముఖ్యమంత్రులు వీళ్ళు ఏమంటారు, ఎమ్మెల్యేలు మంత్రులు కలిస్తేనే ఒక ప్రభుత్వం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ కన్సల్ట్ అయ్యేది మన ఎమ్మెల్యేలనే. ఎమ్మెల్యేల దగ్గర అయిపోయింది, ఎమ్మెల్సీల దగ్గర అయిపోయింది, మంత్రుల దగ్గర అయిపోయింది, అందరి దగ్గర అయిపోయింది. సీఎం దగ్గరకు కూడా వచ్చినాము, కానీ ఏ రోజు సీఎం మొహం కూడా చూసిన దాఖలు లేవు మేము. అయితే ఇప్పుడు మాకు ఇంటీరియర్ ఆర్డర్స్ వచ్చినాయి సార్, మధ్యంతర ఉత్తర్వులు. బ్యాక్లాగ్స్ లేకుండా ఫిలప్ చేయండి ఏదో విధంగా అని చెప్పేసి, న్యాయం చేయండి, అందరికీ 9,200 పోస్టులు మొత్తం ఫిలప్ చేయండి అని చెప్పేసి మాకు చెప్పారు ఇంటీరియర్ ఆర్డర్స్ లో. అయితే వీళ్ళు కోర్టు తీర్పుని లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు మొత్తం సొసైటీస్ వెరిఫికేషన్స్ స్టార్ట్ చేసిరు. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంటీరియర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళది పాటించకుండా ఇట్లా చేసుకోవచ్చు. అడుగుతున్నాం సార్, ఇది మాకు ఎట్లా లీగల్ చట్టం మీద గౌరవం ఉన్న కోర్టులో మళ్ళీ కోర్టు ఆదేశాలను అమలు పరిచే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వానికి అట్లాంటి ఆలోచనలు ఏం లేదు. ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా చాలా తప్పుడు ఆలోచన పరులు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ సాల్వ్ కావమ్మా. మీరు ఒక 40 మంది 50 మంది జమ ఏం చేయాలంటే అటు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాలి, ప్రియాంక గాంధీ దగ్గరికి పోవాలి. మహిళలు జంతర్ మంతర్ ఢిల్లీకి నడుచుకుంటా పోవాలా?
నడుచుకుంటా కదమ్మా ట్రైన్ లో పోవాలి. మన సమస్య మరి ఇక్కడ తాగుతుగానం. అదే సార్ ఇంకా మేము నమ్మినాం సార్. వెంకట్ బల్మూర్ అన్న, రియాజ్ సార్ వీళ్ళందరూ ఉండి మాట ఇచ్చిరు మాకు. అయితే వాళ్ళు చెయ్యరు అని మేము అనట్లేదు. వెంకట బల్మూరి ఏం చెయ్యడు, ఎవ్వరికి ఏం సాయం చేయలేదు. ఆయన వట్టిగా మిమ్మల్ని వాడుకొని ఎమ్మెల్సీ చేయండి అంతే. ఆయన వల్ల ఒరగదు తరగదు, ఆయన ఊరుగాలదు పేరు లేదు. ఆయన మాట ఎవరు పట్టించుకుంటాడు మంచిగా. అదే సార్, అయితే ఇప్పుడు అదే జరిగింది సార్. మేము ఇన్ని రోజులు నమ్మి అందరి మాట నమ్మి ఈ రోజు దాకా తెచ్చుకున్నాము. 5 నెలలు గడిచింది. మాకు ఇంటీరియర్ ఆర్డర్స్ వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. దాన్ని పక్కన పెట్టేసి పట్టించుకోకుండా ఈ రోజు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు. బ్యాక్లాగ్స్ అయితే 3,000కు పైగా, అప్పుడే 3,000కు పైగా అండి. ఇప్పుడు ఏది పాటించకుండా, కోర్టు తీర్పును కూడా పాటించకుండా వీళ్ళు చేస్తున్నారు. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి? మేము ప్రభుత్వం మీకు ఆర్డర్ ఉండి అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ వేయండి. అధికార చట్టం పరిధిలో కూడా యాక్షన్ తీసుకోండి. అది కూడా వేస్తున్నాం సార్. దాని ప్రాసెస్ కూడా చేస్తున్నాము. చేయండి. అప్పుడు కోర్టు అధికార పరిధిలో కేసు వేసినప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఫస్ట్ కంటెంప్ట్ కేసు కాకుండా వీళ్ళే ఇచ్చేస్తే వీళ్ళకి మంచి పేరు ఉంటుండే కదా. వాళ్ళకి మంచి పేరు అక్కర్లేదమ్మా, మీతో వాళ్ళకి ఇప్పుడు ఏమో ప్రయోజనం చెప్పు. అదే కదా, గెలిచిరు గడ్డకెక్కిరు సార్. ఇక మాతోటి నిజంగా నిరుద్యోగులతో అవసరం లేదు. మా అవసరం తీరింది, అందుకే రోడ్లు పట్టుకొని తిప్పేస్తున్నారు మమ్మల్ని. మా అవసరం లేనట్టుంది వీళ్ళకి. అయిపోయినాయి సార్, ఇంకా అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని చూద్దాము. ఒకవేళ ఇట్లా కనుక సెలవు కాకపోతే నేను ఎంతో కొంత మీకు సహాయపడతాను. అందరం కలిసి అక్కడ సోనియా గాంధీ దగ్గరికి వెళ్దాము. సరే సార్, ఆ ఒక్క హెల్ప్ చేయండి సార్. ఇక అదే పని చేద్దాము. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీళ్ళకు కొంత సెన్సిటివ్ ఉన్నారు సార్. మీరే కొంచెం చివరి దాకా సపోర్ట్గా ఉండాలి. నేను ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఒకవేళ వీళ్ళు వినకపోతే మన అడ్వకేట్ శరత్ కుమార్ సార్ సోనియా గాంధీని కూడా కలుద్దాం అంటున్నాడు. మన పోరాటం మాత్రం ఇట్లనే కొనసాగించాలి. ప్రాబ్లం ఒక గురుకుల బోర్డులోనే ఉంది. గురుకులలో TSL PRB బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో లేదు, TSPSCలో లేదు. ఎందుకంటే మన రీసెంట్గా 5 ఎగ్జామ్స్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా కండక్ట్ చేసింది. SIలోనే 3 రకాలు, కానిస్టేబుల్లో 2 రకాలు కండక్ట్ చేసినా ఒక్కటే జాబ్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రియారిటీ ఆప్షన్ పెట్టుకొని నీ మార్కులకి నీ ఫస్ట్ ప్రియారిటీ ఏది ఉందో అది పెట్టుకోమంటే SI, ఆ తర్వాత కమ్యూనికేషన్ SI, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, సివిల్ ఏది వస్తే అదే ఇచ్చిండు. ఒకటే ఇచ్చిండు. ఒక్కొక్కరు 4 ఎగ్జామ్స్ రాసిండు. గురుకుల వాళ్ళు 4 రాసిండు. కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ 5 రాశారు. రాసినా ఒక్కటే ఇచ్చిండు, ఎందుకంటే ప్రియారిటీ ఆప్షన్ పెట్టిండు. బట్ ఈ గురుకులలో ఆ ప్రియారిటీ ఆప్షన్ తీసుకోలేదు. గురుకుల బోర్డు గురుకుల ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. వీళ్ళు ఈ ప్రాబ్లం వల్లనే ఇప్పుడు మిగతా ఏ బోర్డ్స్లో ప్రాబ్లం లేదు, దీనిలో ఒక్కదానిలోనే ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రియారిటీ ఆప్షన్ తీసుకోలేదు. రిలింక్విష్మెంట్ ఆప్షన్ తీసుకోకపోవడం లేదా ప్రియారిటీ ఆప్షన్ని రైజ్ చేయకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇంకోటి అపాయింట్మెంట్ ఆర్డర్స్, LB నగర్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలన్న ఆతృతతోటి PGTని ఎత్తి డిసెండింగ్ ఆర్డర్ని ఫాలో కాకుండా PGTని ఫస్ట్ ఇవ్వడం వల్ల మొత్తం గడబడింది సిస్టమ్ అంతా. సో దాన్ని సరి చేయమని అడుగుతున్నారు. న్యాయమైన కోరిక ఇది. ఎందుకంటే 9,300 చిల్లర ఉన్న పోస్టుల్లో 4,000 నుంచి 6,000 మధ్యలోనే ఫిల్ అవుతున్నాయి. మరి మిగతా 1:2 అంటేనే బ్యాక్లాగ్ లేదు కదా. 1:2 అన్నప్పుడు నో బ్యాక్లాగ్. అక్కడ 1:1 చేస్తే బ్యాక్లాగ్ ఉండొచ్చు. 1:2 చేసినప్పుడు బ్యాక్లాగ్ ఎలాంటి సమస్య రాకూడదు. అది దాని గురించి డిమాండ్. సార్ ఇట్లా నడుచుకుంటూ మాట్లాడదాం. ఇప్పుడు అడ్వకేట్ శరత్ సార్తో మాట్లాడినాం. నేను మీకు సపోర్ట్ ఉంటే అవసరం అనుకుంటే సోనియా గాంధీని కూడా కలుద్దాం. కంట్రోల్ మరి అట్లా ఏమంటుండో మరి మీకు ఎందుకు ఇంకా టెన్షన్ ఎందుకు? మాకు టెన్షన్ ఇస్తాం మేడం. నలుగురం పోయి వస్తాము. ఉన్నాడట్నా పిఏ కొను ఇచ్చొస్తాం. పిఏ కలిసి వస్తారా? లెటర్ 4 మెంబర్స్ వెళ్తాం. నువ్వు కూడా వెళ్తావు? మరి వెళ్ళొస్తావా? ఇదండి గురుకుల అభ్యర్థులు ఇక్కడ ధర్నా చేస్తుంటే మరి 2 కార్లు వచ్చినాయి, లేచిర్రు. ఇక్కడ 2 కార్లు పెట్టిర్రు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ పబ్లిక్ తిరుగుతారమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తారమ్మా? ఇప్పటిదాకా ఇక్కడ చేసిరు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఎలా కొడుతున్నారు? అపాయింట్మెంట్ ఇప్పిస్తామని తీసుకెళ్తున్నారు. మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. ఎక్కడ? ఇక్కడే వెయిట్ చేయమన్నారు. ఒక 5 మెంబర్స్ అయితే తీసుకెళ్లారు సార్. 5 మెంబర్స్ వెళ్ళారా?
ఒక నమ్మకం ఉందా మరి ఏమనిపిస్తుంది? లేదు సార్ మాకైతే నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది కాబట్టి ఇంత దూరం సార్ దగ్గర కలుద్దామని వచ్చాం ఇంటికి. లేకపోతే ఎక్కడో ధర్నాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. వీళ్ళెవరు? మా బాబు. ఏం పేరు? బాబు పేరు ఏం పేరు? త్రికిల్ కారట్. మీ ధర్నాలో పాల్గొవాల్సిన పరిస్థితి. డ్యూటీ వాళ్ళు చేస్తారు డిపార్ట్మెంట్ కూడా, మరి మనం వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. మరి ఎక్కడికి పోతున్నావు మాకే తెలియట్లేదు. చెప్పు నాన్న, ఏమనిపిస్తుంది ధర్నా చూస్తుంటే? శాంతియుతంగా మేము నిరసన తెలిపినా కూడా మమ్మల్ని ఈ మా స్వేచ్ఛ హక్కును కూడా భంగం కలిగించే విధంగా ఉందండి మాకు. కానీ ఈ ప్రభుత్వం ఇంత మా మీద ఎందుకు దయ కలగట్లేదు అంటే, మేమేమన్నా మీ ప్రభుత్వానికి ఓటేయలేదు, మిమ్మల్ని ఓడించడానికి కోసం ఏమైనా తిరిగినామని అట్లా కక్ష సాధింపులు ఏమైనా చేశారా? మేము మీకోసము ఊర్లో మేము దండోరా కట్టి మేము తిరిగామండి మిమ్మల్ని గెలిపించుకోవడం. సీఎం నిరుద్యోగులు పెట్టిన భిక్ష సీఎం పదం అని చెప్పింది కదా. అవునండి, ఇప్పుడు మరి సీఎం గారి ఇంటి ముందర మేము ఒక భిక్షగాడిలాగా మేము అర్చన చేసుకుంటున్నాం. మేము ఒక భిక్షగాడి అనుకోండి మేము ఇప్పుడు ప్రజెంట్. కానీ మాకు ఒక ఇంత దిగజారిన పరిస్థితిలో పోతున్నాను. చూడండి పరిస్థితిని ఎలా చూస్తున్నాం. మమ్మల్ని కనీసం మాట్లాడడానికి కూడా మాకు ఒక టైం ఇవ్వట్లేరు. మమ్మల్ని మేము ఇప్పటికీ సీఎం గారి ఇంటికి ఒక 100 మీటర్ల దూరం ఉన్నామండి. ఇక్కడ మేము ఏ రవాణాకు కూడా మేము అడ్డు కలిగించట్లేము. అయినా కూడా మమ్మల్ని మాట్లాడడానికి అర్హత ఇవ్వట్లేరు. ఏమనిపిస్తుంది మరి? నమ్మకం ఉందా? ఇప్పుడు 4-5 పంపించారంటారు, లోపలికి పంపించారట. సీఎం దగ్గరగా ఉన్నాడా సీఎం? అయితే ఎల్బీ స్టేడియంలో పీజీటీ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మాకు అప్పుడు సరే వాళ్ళకి తెలియక తప్పిదం జరిగింది అని అనుకున్నాం. వాళ్ళకి తెలియక తప్పు ఎలా జరుగుతుందండి? ఒక రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కింద అధికారులు ఏమున్నారు, వాళ్ళు కూడా అందరు విద్యావేత్తలే. అయినా కూడా మీరు కావాలని తప్పిదానం చేశారు. కానీ మేము కావాలని చేయలేదు, దాన్ని సరిదిద్దుకుంటామని అన్నారు మీరు ఎలక్షన్ల ముందు. ఎలక్షన్ల ముందు అయినా కూడా మాకు హామీ ఇవ్వండి మీరు ఒకటి. దానికోసమని డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ ప్రాతిపదికన మీరు పోస్ట్ ఫిలప్ చేయండి, మాకు ఒక నమ్మకం కలిగిస్తారు. మాకు కూడా మీరు ఒక ప్రెస్ మీడియా ముందు లేదంటే వెబ్ నోట్ కానీ మీకు భరోసాగా ఉండి మేము 9,210 పోస్టులను ఈ నోటిఫికేషన్లో ఫిలప్ చేస్తానని మీరు 6 నెలల వరకు అవకాశం ఉంటుంది. మిగిలిన జాబులు ఇచ్చేస్తారు కదా, మీకు నమ్మకం లేదు? అట్లా మాకు అట్లా నమ్మకం లేదండి. మాకు నమ్మకం ఉంటే మాకు ఒక మాట ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తే మేము ఇలా ఎందుకు చేస్తాము, మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత మేము ఎందుకు చూపిస్తాము? చూడండి, లేడీస్ ఇంతమంది వచ్చిర్రు, మరి పాపం వీళ్ళంతా కూడా ఇదంతా ఇది పెద్దమ్మ గుడి ఉంటుంది దగ్గరలో, పెద్దమ్మ గుడి చూడడానికి వచ్చినట్టే ఉంది పరిస్థితి చూస్తుంటే. చూడొచ్చండి, వీళ్ళంతా గురుకుల ఆస్పిరెంట్స్. తెలంగాణ ప్రజలారా మీరు అందరూ చూడండి, సీఎం రేవంత్ రెడ్డికి కూడా చేరవేయండి. మరి మిగతా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, మిగతా వాళ్ళందరూ తీన్మార్ మల్లన్న కూడా మీరు మొన్న ఎమ్మెల్సీగా గెలిచినారు. మరి నేను నిరుద్యోగుల పక్షాన ఉంటా, నేను ప్రశ్నించే గొంతుగా అన్నారు. మీరు ఖచ్చితంగా ఈ గురుకుల ఆస్పిరెంట్స్కి మాత్రం వీళ్ళ జాబులు ఇప్పించేదాకా మీరు కూడా కొట్లాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్, మీరు కూడా ఒక నోటిఫికేషన్లో మరి ఫిలప్ అయిన వాళ్ళే జాబ్ వచ్చి ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేటెడ్ ప్రొఫెసరు, ప్రొఫెసర్గా ఎదిగిర్రు. మరి జాబ్ యొక్క విలువ కోదండరామ్ సార్ కూడా తెలుసు. కోదండరామ్ సార్ కూడా దీనిపైన స్పందించాలి, స్పెషల్ ఫోకస్ చేయాలి. ఇక్కడ ఆస్మా ఉంది, ఆస్మా అడుగుదాం. కోదండరామ్ సార్కి ఏం చెప్తారు? ఆస్మా, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? సార్ని కూడా కన్సల్ట్ అయినాం స్టార్టింగ్ లో. సార్ ఇట్లా బ్యాక్లాగ్స్ అవుతున్నాయి, సార్కి కూడా తెలుసు మా సమస్య. అయితే ఆ సార్ అన్నారు మేము ఖచ్చితంగా సీఎం తో మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం తీసుకొస్తా అని చెప్పారు. మరి చాలా గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయినట్టున్నారు సార్. మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నాము, ఒకసారి దృష్టి. ఒక్క నిమిషం అండి, రేవంత్ రెడ్డి గారు వచ్చి లేరన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. వాయిస్ ఆఫ్ కర్ణ శ్రీనివాస్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో మాకు తెలియదు. ఇదిగోండి రేవంత్ రెడ్డి గారికి ఏదైనా వినతి పత్రం ఉంటియండి. ఇక్కడ చూడవచ్చు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు గురుకుల వాళ్ళు, ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, కనీసం మీరు మా దగ్గర లేరు కాబట్టి గురుకులలో బ్యాక్లాగ్ లేకుండా పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈయనకు వినతి పత్రం ఇస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోండి, నీకు సీఎం చేయాలి. 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ జాబులకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు వదిలేసుకొని వాళ్ళు అవ్వల కాళ్ళు తాతల కాళ్ళు మొక్కి వాళ్ళ జాబ్ ప్రిపరేషన్ పక్కకు పెట్టి కాంగ్రెస్కు ఓటేస్తే మీకు సీఎం జాబ్ వచ్చింది. మీరు సీఎం జాబ్ వచ్చినాక వీళ్ళు ఏమడుగుతున్నారు? గురుకుల జాబ్ అడిగితే మీకు మరి అడ్వైజ్ ఇచ్చినోడు ఇస్తలేడా? మీరు బిజీలో ఉండి చూడట్లేదా? మాకు తెలవట్లేదు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు
అన్న అంటే నేనున్నా అంటారు. మరి అన్న అని మహబూబ్ నగర్ నుంచి కూడా చాలామంది వచ్చిర్రు, తెలంగాణ వ్యాప్తంగా వచ్చిర్రు. మీరు ఇప్పుడు సోనియా గాంధీ దగ్గర ఉన్నారు. మరి అన్న మా జాబులు మాకు ఇవ్వండి అన్న, మీకు అత్యంత ఇష్టమైన జాబు సీఎం జాబే మేము ఇచ్చినాం మీకు, మరి మాకు గురుకుల జాబ్ ఇవ్వన్నా, కోర్టు చెప్పిందన్న, మీ దాకా ఎవరన్నా చెప్పిర్రా లేదా అని వీళ్ళు డౌట్తోనే అంటున్నారు. నిజానికి మీ దాకా ఇప్పటిదాకా తెలియకపోవచ్చు, తెలిస్తే ఎవ్వరు కూడా వీళ్ళది న్యాయమైన డిమాండ్ నెగ్లెక్ట్ చేయరు. కాబట్టి మీరు మాకు లైవ్లో లేరు కాబట్టి మీ బొమ్మ ఇక్కడ వేసిరు కట్అవుట్, ఈయన వాయిస్ ఆఫ్ శ్రీనివాస్ అని చెప్పేసి ఈయనకు నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాం అన్న. కరెక్ట్ టైంలో మేము ధర్నా చేస్తున్న టైంలో సీఎం గారు బొమ్మ కనబడ్డది. మీరు కనుక ఈ గురుకుల వాళ్ళకు జాబ్ ఇస్తే ఇట్లాంటి బొమ్మ ఈ 3000 మంది కూడా ఇంకొక బొమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు, మీ ఫోటో పెట్టుకుంటారు, మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళని ఏడిపించింది చాలు. ఇది సినిమాలలో కూడా ఇంత ఏడిపియారు, డైలీ సీరియళ్ళల్లో కూడా ఇంత ఏడిపియారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏరి కోరి తెచ్చుకుంటే మరి కేసీఆర్ అంటుండు ఎగిరెగిరి దంతురు అంటుండు. ఆ కేసీఆర్ చెప్పిన మాట అబద్ధము అని మీరు ప్రూఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇగో ఆడపిల్లలు కూడా వీళ్ళు పాపం జోలే బట్టి అడుగుతున్నారు. మరి జనరల్గా ఓట్లు అడుగుతారు జోలే బట్టి, కానీ వీళ్ళు జాబ్లు అడుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా ఈ వీడియో షేర్ చేయాలని చెప్పేసి అదే ఇలా జరగమంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో షేర్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ కేసీఆర్ చెప్పిన మాటలు ఇదండి. ఈ గురుకుల వల్ల బాధలు ఇట్లా ఉన్నాయి. వీళ్ళను మరి పంపిస్తూ ఉన్నారు, మీరు అదంతా చూడొచ్చు. ఏమనిపిస్తుంది మరి ఇప్పుడు మీరు కూడా గురుకుల ఆస్పిరెంట్సే కదా, ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? మీరు హైదరాబాద్ అంతా రోడ్లన్నీ తిరగాల్సిన పరిస్థితి ఏమనిపిస్తుంది? ఏం లేదు, ఇక చిప్ప పట్టుకొని కూర్చుంటాం, అడుగు తింటాం హైదరాబాద్ లో. మీకు నమ్మకం లేదా? నాకైతే నమ్మకం ఉందబ్బా, ఇస్తాడేమో అనుకుంటున్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చి? నల్గొండ. ఏమనిపిస్తుంది మరి ఇదంతా రోడ్ల మీద మీరు జాబ్ల కోసం తిరుగుతా ఉంటే? సీఎం స్పందించాలి సార్. 5 నెలల నుంచి తిరుగుతున్నాం మేము, 5 నెలల నుంచి తిరుగుతున్నాం. ఆయన ఎలాంటి స్పందన లేదు సార్ నుంచి. సార్ ఇస్తారని ఇప్పుడు కూడా నమ్మకం ఉంది, నాకు కూడా ఉంది. ఎందుకంటే ఇది ఇస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది కదా, ఇస్తారని నమ్మకం ఉంది. అందుకనే అడుగుతాను. ఏ జిల్లా మీద? నల్గొండ జిల్లా నుంచి. ఇదండి మళ్ళీ ఒక దగ్గర ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లా ఉంది. మరి ఎక్కడి దాకా తీసుకెళ్తారో కూడా అర్థమైతలేదు. చూడొచ్చు, ఇదే పెద్ద ర్యాలీ అయ్యేటట్టుంది, మహాధారణ ఉంది. ఎంతసేపు క్లియర్ చేసే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు, మాకు అర్థం కావట్లేదు. మరి టెంపుల్ దగ్గరకు వద్దా? సరే టెంపుల్ దగ్గర కూర్చొని బిచ్చం ఎక్కుతాం, ఏం చేస్తాం? మరి అదో నిరసన అవుతుంది, అది అర్థమైతలేదు. టెంపుల్ దగ్గరికి పంపిస్తాం, టెంపుల్ దగ్గర కూడా బిచ్చం ఎత్తుకుంటాం, టెంపుల్ దగ్గర బిచ్చం భిక్షాటన చేస్తాం, భిక్షాటన దీక్ష చేస్తాం. ఇదండి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు మరి డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు బ్లాక్ అవుతున్నాయని చెప్పి ఖాళీ చేయిస్తూ ఉన్నారు. మరి నడుచుకుంటూ వెళ్తున్నాం పెద్దమ్మ దగ్గరికి. వీళ్ళు ఇప్పటిదాకా జోలే బట్టి జాబులు అడుక్కోవడం జరిగింది. నెక్స్ట్ మరి భిక్షాటన కూడా చేస్తామంటున్నారు. మరి మాకే ఇది వింటుంటే బాధ ఉంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. కోదండరామ్ సార్ గారు కూడా మీరు ఇన్వాల్వ్ కావాలి, తీన్మార్ మల్లన్న కూడా ఇన్వాల్వ్ కావాలి, రియాజ్ సార్ ఇన్వాల్వ్ కావాలి, బల్మూరు వెంకటన్న మీరంతా ఇన్వాల్వ్ కావాలి, ఆకునూరు మురళి సార్ కూడా మీరు రావాలి. మీరు జాబులు చేసిన వాళ్ళు కదా, జాబులు చేసిన వాళ్ళు కూడా రాకపోతే ఎట్లా అని చెప్పేసి మీరు ఏం చెప్తారు? మురళి సార్కి ఏం చెప్తారు? అక్నూరు మురళి సార్ మీకు మేము అనుకోం సార్. ఆ రోజు మీరే గెలవాలి, గెలుపు కోసం మనం అందరం మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. సరే వచ్చింది. అయితే వాళ్ళు ఏమనుకుంటారు అంటే లీడర్స్ అంతా మనం ఆ రోజు గెలుపు కోసము మనమే వీళ్ళని ప్రాధేయపడ్డాము. ఈ రోజు అదే వీళ్ళకి అన్యాయం జరుగుతుందని మనమే పోతే ఫస్ట్ మనల్ని తిడతారు అనుకుంటున్నారు. కానీ మేము అసలు మిమ్మల్ని ఒక్క మాట అన్నాము, మా తరపున నిలబడండి ఈ రోజు. మళ్ళీ ఎందుకంటే మీరే కాదు మేము కూడా నమ్మి ఇదైపోయినాం కాబట్టి అందరం కలిసి మళ్ళీ ఫైట్ చేద్దాం, అందరం కలిసి మళ్ళీ ఫైట్ చేద్దాం. మా కోసమే కదా మీరు నిలబడ్డది ఆ రోజు. ఈ రోజు మళ్ళీ కూడా మా కోసం నిలబడండి, మళ్ళీ మా కోసం నిలబడండి. మీ ముందు మేమున్నాము. అదే నిరుద్యోగం, అదే కథ, మళ్ళీ ఏం మారలేదు అన్న. ఇదండి చాలా నిరాశలో ఉన్నారు నిరుద్యోగులు, గురుకుల ఆస్పిరెంట్స్. మీరు అంతా చూడొచ్చు, చాలా మంది వచ్చినారు. ఇంకా కొద్ది మందిని ఎక్కడికక్కడ అడ్డుకుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి ఇది ఎటు దారి తీస్తుందో తెలియదు. ఇదంతా ఆస్పిరెంట్స్ ఇంకా లంచ్ చేయలేదు, ఏం చేయలేదు, టిఫిన్ కూడా చేయలేదు. పొద్దుననక బయలుదేరినాం అందరం.
ఏం చెప్తావు నాని? మరి ఎట్లా అనిపిస్తుంది మీరు కాబోయే టీచర్లు? మరి ఇట్లా మీరే టీచర్లే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు మీరే 100 మందికి టీచ్ చేయాలి ప్రతిసారి. సో ఈ గత 5 నెలలుగా మేము కావాల్సిన టీచర్లు కావాలనుకునే మేము రోడ్లు పట్టుకొని తిరగాల్సి వచ్చింది. మాకు న్యాయం జరిగేంత వరకు సో మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. మాకు మా బాధని ఎవరని చెప్పుకోవాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. సో మీకు రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం, మీరు మా జీవితాలతో ఆడుకోవద్దు. చూడొచ్చు ఇక్కడ చాలా మంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా చేస్తారు. రేవంత్ అన్న మీకు వీళ్ళందరూ చెల్లెళ్ళు తమ్ముళ్ళ లాంటి వాళ్ళు. ఇదొక గురుకుల సమస్య అనేది ఒక చిన్న సమస్య. దీని మీద రివ్యూ నిర్వహించి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టింగ్స్ ఇవ్వచ్చు. ఇది ఒక చాలా చిన్న సమస్య. దీని మీద వెంటనే రివ్యూ నిర్వహించి అందరికీ న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సో దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు, దీని వెనక ఎవరు లేరు. సో మేము ఎవరైతే గురుకులకి అన్యాయం జరిగిందో గురుకుల అభ్యర్థులం రావడం అనేది జరిగింది. సో మీరు రాజకీయ కోణంలో చూసి ఇది రాజకీయ వ్యతిరేకులు చేపిస్తున్నారు అనుకుంటే మీరు గత ప్రభుత్వం నష్టపోయినట్లే ఖచ్చితంగా ఇప్పుడు కూడా నష్టపోతారు. సో ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చితికిపోయారు. సో మీరు ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్లు, న్యాయపరమైనటువంటి డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలి. ఈ గురుకుల విషయంలో అయితేనేది, గ్రూప్ 2, గ్రూప్ 3, సో ఈ డిఎస్సి, మెగా డిఎస్సి విషయంలో కూడా ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వెంటనే గురుకుల పోస్టులని బ్యాక్లాగ్స్ లేకుండా వెంటనే ఫిల్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చేస్తామని చెప్తున్నారు కానీ చేస్తామని నోటి మాట కాదు, మాకు వెబ్ నోట్ కావాలని మేము అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పీక్ స్టేజ్ కి వచ్చింది, పరిస్థితి చేయడానికి పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 10 days అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మేము అడిగే అవకాశం కూడా ఉండదు. ఈ బాబు ఎంత స్కూల్ పోవాల్సిన బాబు, ఆ పిల్లోడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, చదవాల్సిన పిల్లోడిని ఆ తల్లే కాకుండా ఆ పిల్లోడు కూడా రోడ్డు పైకి ఎక్కాల్సిన పరిస్థితి. ఇదా ప్రజాపాలన అంటే? ఇలా ఉంటుందా ప్రజాపాలన అంటే? తల్లి పిల్ల అందరు వచ్చి కుటుంబం మొత్తం రోడ్ల మీద పడడమా ప్రజాపాలన అంటే? ఏ విధంగా ఉండాలి పాపం చూడండి. ఇలాంటి వాళ్ళని తీర్చిదిద్దాల్సిన వాళ్ళు వీళ్ళే రోడ్ల మీద ఎక్కితే వీళ్ళకే రోడ్ల మీద కూడా స్థానం లేదు. భిక్షగాడి కన్నా ఆడు ఉంటుందేమో కానీ వీళ్ళకి ఆ రోడ్ల మీద కూర్చున్నా కూడా స్థానం లేదు. వీళ్ళ బతుకులు ఎవడు తీర్చిదిద్దాలి? వీళ్ళ బతుకులు ఎవరు తీర్చిదిద్దాలి అనేది క్వశ్చన్. మేము కూడా మా ఛానల్స్ తరఫున కావచ్చు, మేము కావచ్చు, మా మీడియా మొత్తం కూడా మేము చెప్తున్నాం. ఆఖరికి ఫోటోలకి వినతి పత్రం వేయాల్సిన పరిస్థితి ఈ తెలంగాణలో తీసుకొచ్చిరా. తెలంగాణలో ఫోటోలకి వినతి పత్రాలు ఇచ్చే దౌర్భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? టెంపుల్ కూర్చొని అంటున్నాడు. టెంపుల్ లో పూజారి ఎలా కొడతాడు, గంట చూసి పూజారి కూడా ఎలా కొడతాడు, రష్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ మనం చూస్తున్నాం విద్యార్థుల కంటే వీళ్ళందరికంటే వీళ్ళే ఎక్కువ ఉన్నారు. సరే పాండమ్మ అక్కడ కూర్చొని ఏం చేద్దామో. రైట్, ఇదండి మరి నిరుద్యోగుల పరిస్థితి. నడి రోడ్ల పాలైపోయింది. చూడొచ్చు, లంచ్ లేదు, మరి బ్రేక్ఫాస్ట్ లేదు, రోడ్ల మీదనే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ సందులన్నీ చూడొచ్చు. మళ్ళీ ఎప్పుడన్నా వస్తే సీఎం ఇంటికి వెళ్ళే సందులు ఇవన్నీ. ఇట్లా పోతే షార్ట్ కట్లు వెళ్ళొచ్చు, ఇట్లా పోతే పెద్దమ్మ తల్లి వస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని చేస్తూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎలాంటి రెస్పాండ్ లేదు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతగానో మీరు ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండాలి, క్వశ్చన్ చేయాలి. మీరు ఇక్కడి నుంచి లేకపోవచ్చు. ఎవరికి పట్టట్లేదు అసలు. ఇప్పుడు వచ్చి రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అంటున్నారు. మేము చదువుకున్న వాళ్ళం, ఇక్కడ రోడ్ల మీద వాళ్ళకి కనబడతలేదా సార్? ఇది పబ్లిక్ ఏరియా అంటున్నారు సార్, మేము పబ్లిక్ కాదా సార్? మేము ఏమన్నా మాట్లాడుతున్నారు, మాకు కూడా ఎక్కడైనా తిరిగే రైట్ ఉంది కదా సార్. అదే ఒక గవర్నమెంట్ ప్లేస్ లో ఆయన కూర్చుంటే మనం కూడా అక్కడికే పోతాం కదా. అవును సార్, ఇక్కడికే వస్తాం, మరి రోడ్ల మీదనే తిరుగుతాం. ఎక్కడ తిరగమంటారు మరి? ప్రజావాణి పోతే అక్కడికి రారు, ఇక్కడికి వస్తే ఈ పరిస్థితులు. ఇప్పుడు దరిదాపులో మీరు ఒక 1/2 కిలోమీటర్ లైబ్రరీ హాల్లో కూర్చుని మేము రోడ్ల మీదకి వచ్చే గతి పట్టించింది ఎవరు సార్? వాళ్ళు కాదా?
ఏం చెప్తారు సీఎంకి ఏం చెప్తారు మెయిన్ సార్ ఒకటే సార్ మా పరిష్కారం చేయండి, సమస్యను పరిష్కారం చేయండి సార్. మేము 1:2లోకి వచ్చినాం, ఇన్ని నెలల నుంచి సఫరింగ్ అవుతున్నాం సార్. మాకు వెబ్ నోట్ రిలీజ్ చేయండి సార్ అఫీషియల్ గా. అదే మేము కోరుకునేది. మీకు వ్యతిరేకం అసలే కాదు సార్. మేము మీకు ఓట్లేసి, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్లేసి ఆయన గెలిపించుకున్నాం సార్, మాకు మంచి చేస్తాడు అనేసి. ఇప్పుడు ఇంత రోడ్ల మీకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? మాకు గవర్నమెంట్ ఏం చేయలేదనే కదా ఈయన తెచ్చుకున్నది, సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఎట్లా చేస్తున్నాడు మరి? మేము 1:2లో కష్టపడి వచ్చినాం సార్. మేము కూడా మెరిట్ స్టూడెంట్లమే సార్. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వమే తప్పు చేసింది సార్. ఫస్ట్ నుంచి చేసిన తప్పు ప్రభుత్వమే సార్. అది డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయితే మేము ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రాకపోతున్నాం. వాళ్ళు చేసిన తప్పుకి మేము ఇప్పుడు గురవుతున్నాం సార్. ఎంత సఫర్ అవుతున్నా వాళ్ళు, మా ఫ్యామిలీస్ కి, మా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మేము రోడ్ల మీదకి వచ్చినాం సార్. మాకు 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఫ్యామిలీని చూసుకునేటోళ్ళని రోడ్ల మీదకి వచ్చినాం సార్. మేము తీవ్రవాదం కాదు కదా సార్, ఎందుకంటే నెట్టేస్తున్నారు మమ్మల్ని. ఇదండి మరి గురుకుల ఆస్పిరెంట్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే మీరు పక్కకి వెళ్ళి మాట్లాడండి వీళ్ళని అంటారు, కానీ మేమేమో రెచ్చగొడుతున్నారు మీడియా వాళ్ళు అంటున్నారు. మీడియా వాళ్ళు ఏం రెచ్చగొట్టట్లేదు. రెచ్చగొడితే రెచ్చిపోవడానికి వాళ్ళు టీనేజర్స్ కాదు, టీచర్ అభ్యర్థులు. మరి చూడాలి. చాలు మిమ్మల్ని రెచ్చగొడుతురని మీడియా వాళ్ళు అంటారు. డిపార్ట్మెంట్ మీడియా వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు. మీడియా వాళ్ళు ఎవరు మమ్మల్ని రెచ్చగొట్టలేదు. మా వాయిస్ మీరు తీసుకుంటారా? మీరు చెప్పింది మేము వింటున్నామా? మేమేం చెప్తే మీరు అది వింటారు. మీరు జస్ట్ మేము చెప్పిందే ఫాలో అప్ అయిపోయి అది ప్లే చేయండి అంతే. మా సమస్యను మేము చెప్తున్నాం కదా అంతే. ఏ మీడియాని ఎవరు మమ్మల్ని రెచ్చగొట్టట్లేదు. మేమేమగానే వచ్చినాము. ఇదండి గురుకుల ఆస్పిరెంట్స్ మొత్తానికి పెద్దమ్మ గుడి తట్టుకు వచ్చారు. పెద్దమ్మ గుడి చూడొచ్చు, జూబ్లీ హిల్స్. ఓకే, ఇది ఎగ్జిట్ అన్నట్టు. ఇది ఉండరు, వెళ్ళిపోతాం. ఇది ఎగ్జిట్ అండి. పెద్దమ్మ తల్లి, జూబ్లీ హిల్స్ చాలా ఫేమస్ పెద్దమ్మ తల్లి. మరి గురుకుల ఆస్పిరెంట్స్ అందరూ నిరుద్యోగుల పక్షాన ఉంటాడని అనుకున్నా నేను. మేము కామారెడ్డిగూడెం దేవుల మండలము జనగామ జిల్లా చేక్ బందంగి ఊరి నుంచి వచ్చిన. గురుకులాలలో నేను ఉద్యోగం పొందడం కోసమే వచ్చిన. 9,210 పోస్టులకు గత ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహిస్తే దాంట్లో 6,000 పోస్టులు మాత్రమే ఫుల్ఫిల్ చేసి 3,000 పోస్టులు బ్యాక్లాగ్ పెట్టే దిశగా వెళ్తుంది. ఈ ప్రభుత్వానికి ఫిబ్రవరి 14వ తారీఖు గాంధీ భవన్ లో ముఖేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారిని కలవడం జరిగింది, రియాజ్ సార్ని కలవడం జరిగింది, మంత్రి శ్రీధర్ బాబుని కలవడం జరిగింది, బల్మూరి వెంకట్ గారిని కాలు పట్టుకుంటా నీకు దండం పెడతాను కూడా బతుమలాడిన. అయినా కూడా మా సమస్యను పట్టించుకుంటలేరు. సో కాబట్టి ఈ రోజు ఇక్కడ సావడానికి రెడీగా వచ్చిన. నేను సావడానికి వచ్చిన. ఎందుకంటే ఒకటి నా అన్న శ్రీకాంతాచారి ఆయన మీద ఒకటే చెప్తున్నా. ఆ శ్రీకాంతాచారి లేకపోతే ఇలా మనకు స్టేట్ లేదు. ఇంకొకటి అన్న శ్రీకాంతాచారి ఒకటే అన్న ఒకటి. ఆ అన్న శ్రీకాంతాచారి నిప్పు రగిల్చిపోయిండు. ఆ నిప్పు సాక్షిగా చెప్తున్నా. ఈ రోజు సావడమో లేకపోతే బ్రతకడమో. నేను వెళ్తే ఉద్యోగం తీసుకునే వెళ్తా. నా పేరు మొహమ్మద్ ఉస్మాన్ ఫ్రమ్ కామారెడ్డిగూడెం దేవుల మండలం, జిల్లా జనగామ జిల్లా అండి. మరి జనగామ జిల్లాకి వెళ్ళి వచ్చినా చచ్చిపోతా. నా ఉద్యోగం కోసం కాదు, నా నిరుద్యోగులు, నా అక్కలు వచ్చారు, నా చెల్లెళ్ళు వచ్చారు. వాళ్ళ భర్త కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం వాళ్ళు వచ్చారు. వాళ్ళ భార్య కళ్ళల్లో చూడడానికి భర్తలు వచ్చారు. కనీసం ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 3,000 పోస్టులు ఉంటే మేము తిరిగిన చోటు లేదన్నా. విసిగిపోయినాం. దేనికైనా దానికి సిద్ధమే. కోర్టు చెప్పినా కూడా ఫాలో చేయట్లేదు. కోర్టు తీర్పును కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు. కోర్టు ధిక్కరణ కేసు వేద్దాం కదా, అట్లా కూడా చేస్తున్నాము. కైనా కూడా స్పందించడం లేదు. అన్న ఒక్క నిమిషం, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్కి ఇబ్బంది అవుతుందట, మీరు కొంచెం ముందు పోవాలంట. అన్న ఒక్క నిమిషం నేను చెప్తున్నా. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అవుతుంది కదా. ప్రజల కోసం ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం కోసం ప్రజలు రాలేదు. ఒకటి గుర్తుపడండి, నిరుద్యోగుల కోసమే ఆయన ఉన్నాడు. అక్కడ గద్దె మీద కూర్చున్న ఆ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. మా కోసం ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కోసం మేము రాలా. ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి మేము వచ్చినాం. మీరు టీచర్ అభ్యర్థులు పొలిటికల్ లీడర్లు కాదు. మేము మమ్మల్ని అట్లా చేసింది. నేను చెప్తున్నా కదా, నువ్వు మాట్లాడితే ఎంపీ అవుతావు. నేను చెప్తున్నా కదా ఒకటి తెలంగాణ అంటేనే తెలంగాణ బిడ్డలకు పౌరుషం ఎక్కువ, పోరాటం అనేది మా రక్తంలోనే ఉన్నది.
అర్థమైందా? నా ఉద్యోగానికి ఎసరు పెడుతున్నా అంటే ఆయన ఉద్యోగం పోతుంది. కేసీఆర్ అటువంటి మూల కూర్చోబెట్టినాం. ఈయన లెక్క ఎంత ఉన్నాయి? స్థానిక ఎన్నికలు ఉన్నాయి, చూపిస్తాం. ఇంకా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, చూపించినావు, ఇంకా రాలేదా? మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మొత్తం సర్వనాశనం చేస్తాం. పెట్టుకుంటే సీఎం చైర్ పోతుంది. మమ్మల్ని ఇక్కడ ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళందరూ మమ్మల్ని వెళ్ళగొడతారు కదా. మేము వాళ్ళందరూ ఎమ్మెల్యేలు వచ్చారు మా దగ్గరికి, ఎంపీలు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా యాజ్ ఏ ఎమ్మెల్యేగా గ్రామాలలోకి వచ్చిండు. మేము వెళ్ళగొట్టినామా? గౌరవించినాం, అభిమానించినాం. పని చేయండి, తర్వాత మొత్తం మీకోసం పని చేస్తున్నారు. మరి ఏమైంది? ఆగండి కదా. నిరుద్యోగుల్ని ఆగం చేయకండి, దయచేసి చెప్తున్నా. నిరుద్యోగుల్ని ఆగం చేయకండి. ఒకటి నుంచి చెప్తున్నా, ఒకటి ఎక్కడ చేస్తాడు మాకు ఒకటి నిరుద్యోగుల్ని గురుకులాలు 1:2 అభ్యర్థులను భర్తీ చేయాలి. న్యాయం చేయాలి. స్పందించాలి. అభ్యర్థులందరికీ 1:2 అభ్యర్థులందరికీ న్యాయం చేయాలి. మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతుంటే మరి భూమి బద్దలైంది, ఆకాశం భూమి రెండు ఒక్కటేటట్టున్నాయి. ఈయన మరి దూకుడు చూస్తుంటే 6లు 4లే ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందిస్తాడా? మరి ఎవడన్నా చెప్పేటోడు ఉన్నాడా? అసలు కాంగ్రెస్ వదిలే ప్రసక్తే లేదన్నా. అసలు హైదరాబాద్ లో ఎన్ని రోడ్లు ఉన్నాయని రోడ్లు ఏమి లేదన్నా. శరా మామూలే, సీఎం లేడు, అక్కడ ఎవ్వరూ లేరు. ఏమన్నా చెప్పినట్టే సీఎం లేరు. సీఎం లేడు అని చెప్తున్నారు వాళ్ళు. ఉండి లోపల ఉండి చెప్తారు లేరా? కలిపియట్లేదు. కనీసం పిఏ కూడా కలిపియట్లేరు పరిస్థితి. ఇది పిఏ కూడా కలవలేదు, బయట ఉన్నతనే చెప్పేసి ఇది మరో కేసీఆర్ లాగా అనిపించింది ఇలా మాత్రం వాస్తవంగా. కాబట్టి మరి నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్న, నియంతృత్వ పాలనను మహిపాలన్న, నిలువున కూల్చేసినాడు మహిపాలన్న. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. నిరుద్యోగ యుద్ధ నౌక మహిపాలన్న, నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్న, నియంతృత్వ పాలనను మహిపాలన్న, నిలువున కూల్చేసినాడు మహిపాలన్న. నాయకులను నిక్కదీసి అడిగినాడు, పవరు మీద ఉన్నవాణ్ణి ప్రశ్నించక కదిలినాడు. విద్యార్థుల ఉన్నతికై ఉప్పు పిడికిలెత్తినాడు, నిరుద్యోగులందరికీ భరోసాను ఇచ్చినాడు. అధికార రక్కసికి అదరలేదు, బెదరలేదు, ప్రాణాలకు ముప్పున్న పట్టు ఎప్పుడు వీడలేదు. మహిపాలు యాదవ్ అంటే మానవత్వ పరిమళం, మాటలన్నీ తూటలైన మరో మహాభుజమా. జై 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 మహిపాలన్న, నీ వెంట
చేసినాడు. పాలించే పాలకులే కొలువులన్నీ కొల్లగొడితే కొట్లాడి సాధించే సత్తువనే నింపినాడు. ఆత్మహత్యలే వద్దని అభ్యర్థన చేసినాడు. యువతరాన్ని గెలిపించే యుద్ధ నీతి నేర్పినాడు. మహిపాలు యాదవ్ అంటే సమరశీల శక్తిరా, ఇంతింతై ఎదిగినాడు ఇందూరు బిడ్డగా. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. నిరుద్యోగ యుద్ధ నౌక మహిపాలన్న, నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్న. నియంతృత్వ పాలనను మహిపాలన్న, నిలువున కూల్చేసినాడు మహిపాలన్న. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది